స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి హగ్గై గ్రంథము, పాత నిబంధన భక్తుడైన ప్రవక్త అయిన హగ్గై ద్వారా దేవుడు రాయించినటువంటి గ్రంథము, హగ్గై గ్రంథము. చివరి వచనాన్ని చదువుకున్న 2వ అధ్యాయము చివరి వచనాన్ని మూలవాక్యంగా నేను చదువుతున్నాను. అందరు బైబిల్ తెరిచి చూడండి. నా సేవకుడును సయల్తేలి కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయంగముగా చేతును. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయినా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇగో 2వ ఆరాధన పెదవసల ప్రాంతాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చేరిన నీ ప్రియులందరిని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి లేఖనము ద్వారా నాతో మాతో ప్రభువా మీరే స్పష్టముగా తేటగా మాట్లాడి, నువ్వు మాట్లాడుచుండగా వినగలిగే చెవి, గ్రహించు హృదయము నాయన మా అందరికీ దయచేయండి ప్రభువా. లోబడడానికి కృపణిమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నాయన ఏ ఒక్కరు నశింపక తండ్రి అందరినీ మేలు పొందినట్లుగా, మరి ముఖ్యంగా మీ జీవమునకు యోగ్యులుగా పాలు పంపులు పొందినట్లుగా సరైన మారు మనసు పశ్చాత్తాపముతో ప్రభువా అయా మీ సన్నిధిలో నాయన నీ సంత అయ్యా మేమందరము నాయన ఇగో గడపడానికి కృపనిచ్చి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఆయా స్థలాల నుండి లైవ్లో వాక్యాన్ని వింటూ నాయన కొంచెం బేస్ ఎక్కువైపోయి కొంచెం తగ్గించి లైట్గా పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నటువంటి మిత్రులకు కూడా, ఆత్మీయులకు కూడా యేసయ్య నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని పొరపేట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా దేవుడు ఒక భక్తుడిని మనకి పరిచయం చేస్తున్నాడు. ఆ భక్తుడి పేరు ఏంటంటే జెరుబ్బాబెలు. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అంటున్నాడు ఆ మూల వాక్యంలో. హల్లెలూయా. ఈ భూమి మీద యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాం అని అంటే మనం ఆలోచన చేయాలి. మనకు అప్పులున్నా, సమస్యలున్నా, అనారోగ్యాలున్నా, ఇబ్బందులు ఉన్నా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఏండి బ్రతకడానికి భూమి మీద అన్నీ కావాలి. మనుషులం గనక ఏది ఉన్నా ఇంకోటి కావాలనుకుంటాం. ఫస్ట్ నార్మల్గా స్థలం అడుగుతాం దేవుడిని. స్థలం ఇచ్చావు కదా యేసయ్య, ఇల్లు కట్టేసయ్య. ఇల్లు కట్టాం కదా యేసయ్య, ప్లాస్టింగ్లు అవ్వాలి యేసయ్య. ప్లాస్టింగ్లు అవ్వాయి కదా యేసయ్య, టైల్స్, ఆల్టక్కలం, ఏసీ అన్నీ అడుగుతూ ఉంటాం మనం కదా. నార్మల్గా అన్నీ అడుగుతూ ఉంటాం. భూమి మీద మనం బ్రతికినంత కాలము చాలా అడుగుతూనే ఉంటాం. మనకు అవసరమైనవి, అవసరం కానివి ప్రతి దాన్ని అడుగుతూ ఉంటాం. అయితే ఒక మాట చెప్తున్నాను, ఆరోగ్యం లేనటువంటి వారు, సరే ఆర్థికమైనటువంటి పరిస్థితులు లేనటువంటి వారు, ఎవరు పట్టించుకోలేనటువంటి వారు, ఇలా ఎంతో మంది కృంగిపోతూ, నలిగిపోతూ, బలహీనమైపోతూ, నాకెవరూ లేరు, నా దగ్గర ఏమీ లేవు కదా అని ఎన్నో రకాలుగా మనం బాధపడి కుమిలిపోతూ ఉంటాం. అండ్ మా అమ్మ చనిపోయినటువంటి తర్వాత, కరోనా తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత నేను నిజంగా జనరల్గా అమితంగా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను. అందరికీ ఎక్కువగా మోసపోతూ ఉంటాను అనమాట. చాలా వేదన, భయంకరమైనటువంటి వేదన. ఈరోజు కొన్ని మాటలు పరిశుద్ధాత్మ ద్వారా హృదయం నుంచి బయటకు వస్తున్నాయంటే ఏంటి, మోగవాడుగా బ్రతికేసినటువంటి పరిస్థితి. జీవితం అంతా ఇలా మోగడైపోతేనే మంచిది. ఏం మాట్లాడినా తప్పులైపోతున్నాయి, ఏం మాట్లాడినా తప్పుపడుతున్నారు సమాజం. కనుక చాలా రకాలైనటువంటి పరిస్థితి. ధనమున్న వాడను కానని దరిద్రునిగా నన్ను చూచిరి, విలువైన వాడను కానని హీనంగా నన్ను చేసిరి, ధనమున్న వాడను కానని దరిద్రునిగా నన్ను చూచిరి, విలువైన వాడను కానని
హీనంగా నన్ను చూచిరి, నా ప్రాణమా దిగులేలను, నా హృదయమా. హల్లెలూయా. కరోనా తర్వాత దేవుడు ఏడుస్తున్నప్పుడు ఈ పాట ఇచ్చాడు నాకు. అంటే బాధపడుతున్నాం. అంటే ధనవంతులు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే, ఎవరైనా ధనవంతులు, బలవంతులు, గొప్పవారు ఉన్నటువంటి వారు ఎవరైనా మరణించారని సపోజ్, వాళ్ళకి బోల్ మంది తోడుగా ఉంటారు హెల్ప్ చేయడానికి, పరామర్శించడానికి, పట్టించుకునే వాళ్ళు కదా బోల్ మంది ఉంటారు. అదే నార్మల్గా చూస్తే తట్టుకోలేనంత వేదన. నేను చెప్తున్నాను, ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు అనేది నాకు దొరకకపోతే ఏండి, అనవసరంగా కొన్ని మోసకరమైనటువంటి వ్యక్తులు మా గడప తొక్కే అవకాశం కూడా నేను ఇవ్వను వాళ్ళకి. ఎందుకంటే నా శవం కూడా అక్కడ ఉండదు అన్నమాట. అలా ఉందాం అనుకున్నాను. ఈ పాట దేవుడు నాకు ఇచ్చాడు. 4 చరణాలు, అద్భుతమైన పాట. ఎప్పుడైనా అవకాశం ఉంటే పాడతాను. నేను పెన్ను పెట్టి రాసిన పాటలు కాదు ఇవి. నా కన్నీళ్లు భూమిని తాకగా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు పుట్టిన పాటలు ఇవి. 97 పాటలు అంటే మాటలేం కాదు. నేను ఒక ఆర్డినరీ పర్సన్. హల్లెలూయా. నిజమే, చిన్నవాడినని, బలహీనుడినని, ధనము లేదని, బీదవాడినని ఎంత హీనంగా చూస్తారంటే మనిషిని కాదా నేను? అంటే మనిషిగా చూడరా, మనిషిగా మాట్లాడరా, ఇన్ని లేనందువలన ఇన్ని రకాలుగా చూస్తారా అని. అండి, ఎవరు అన్నిలే కాదు, క్రైస్తవులు కూడా ఉన్నారు నా జీవితంలో. మొదటి స్థానంలో ఉన్నది క్రైస్తవులే. నా జీవితంలో అత్యధిక మోసం చేసినటువంటి వ్యక్తుల స్థానంలో ఉన్నది క్రైస్తవులే. అన్నిలేం కాదు. అన్నిల్ని మనసారా క్షమిస్తాను, కౌగిలించుకుంటాను, నా చేతనైన అల్పు కూడా చేస్తాను. కానీ క్రైస్తవుల సంగతి ఏంటో మరి. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? నా కోసం కాదు, కానీ దేవుడు నిన్ను నేను ఏర్పరచుకున్నాను రా, ఎందుకు బాధపడుతున్నా? నేను ఎన్ని చేస్తానో నీ పట్ల చూడను. నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వారు, నీ బ్రతుకు ఇంతే వేస్ట్ అన్న వారు నీ దగ్గర తల ఎత్తుకోవడానికి కూడా భయపడతారని చెప్పాడు దేవుడు నాతో. హల్లెలూయా. నీ కళ్ళు ధైర్యంగా, నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలన్న భయం వేసేలాగా చేస్తాను నేను. చెప్తున్నాను, నాతో మాట్లాడినటువంటి వాడు ఈ సకల బ్రహ్మాండమును కలిగించిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, నేను ధైర్యం పొందాలా, ఇంకా అలా జరుగుతుంది ఏంటి అని నేను ఆలోచన చేయాలా? చెప్పండి. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి వాడు ఎవరు తెలుసా? మరణించి సజీవుడిగా తిరిగి లేచినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నటువంటి మాట సంగమ ఏంటంటే, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటిగా నువ్వు సంతోషించవలసింది, నువ్వు స్తుతించవలసింది, నువ్వు ఆనందించవలసింది, నీవు విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగవలసడానికి కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పు, ఇది ముఖ్యమా? ఇది ముఖ్యమా? లేకపోతే బైబిల్లో లోటు లేకుండా ఇలాగ చిన్న చూపులు చూసేవారు కానీ, హేళన చేసేవారు కానీ, ఆకలి బాధ కానీ, ఏంటి ఇబ్బంది కానీ, కష్టం కానీ, నష్టం కానీ ఏమీ లేకుండా ఈ భూమి మీద బ్రతికినంత కాలం రారాజుగా ఏంటి అద్భుతమైనటువంటి జీవితంతో, సుఖముతో, సంతోషముగా బ్రతికేటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని చూపెడతాను. అది కావాలో మీరు కోరుకోండి. అండ్ మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే లూకా సువార్త 16వ అధ్యాయంలోనికి రండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడొకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. చూడండి, బైబిల్ చెప్తోంది ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ. ధనవంతుడంటే అతడు విలువైన వస్త్రాలు ధరించినటువంటి వాడిగా ప్రతిదినం ఒకడు ఏమవుతున్నాడట? ప్రతిదినము. మీరు ఉన్నారా అసలు? ఇక్కడ ఉన్నారా? ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారా? ఏంటి, నేను చెప్పాను పోయిన వారం కూడా, మొత్తం మార్చేస్తాను. ఇక్కడ ఒకే రోజులోకి అందరూ వచ్చేసి ఇక్కడ కూర్చోవాలి. హల్లెలూయా. ప్రతిదినం కూడా ఎలా ఉన్నాడట? ఎలా సుఖపడుతున్నాడు? బహుగా. మరి ఆ ముక్క చెప్పరే ఏండి? చిన్నదానికి పెద్దానికి తేడా ఉంటుందా లేదా? ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడట. ఇతడు అన్ని ఉన్నాయి, ఇతడికి అన్ని సుఖపడుతూ ఉన్నాడు. కానీ ఇలా చూడండి సంగమా, దేవుని ఏర్పాటును పోగొట్టుకున్న ఒక దౌర్భాగ్యుడైపోయాడు తన జీవితంలోనూ. నేను చెప్తున్నాను, భూమి మీద ఏండి ప్రాణము తప్ప యోగులాగా అన్ని పోగొట్టుకున్న దేవుని ఏర్పాటు కలిగిన వ్యక్తిగా బ్రతకడానికి ఒక తీర్మాన సమర్పణతో ఉండు.
నిన్ను సాతానుడు గెలవలేడు. కొన్ని పొందుకోనివ్వడేమో, కొంత కన్నీరు కారుస్తాడేమో, కొంత ఇబ్బంది పెడతాడేమో, కొన్ని నష్టాలు కలుగజేస్తాడేమో. నిన్ను గెలవలేడు సాతానుడు ఎప్పటికీ కూడా. ఎప్పుడు అంటే దేవుని చేత నేను ఏర్పాటు నొందిన బిడ్డను అనేటువంటి నిశ్చయత, నమ్మకం నీకు కలగాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని సంఘంలో జనుల యొక్క స్థితి పరిస్థితి ఎలా అయిపోతూ ఉందంటే, దేవుడా, హూ ఇస్ ద గాడ్? ఎవరు దేవుడు? ఫరో ఏమన్నాడండి? ఫరో అన్నాడు యెహోవా. ఎవడు అన్నాడు? ఆడు బరి తెగించి ఎంత అంటే వాడి గర్వము చేత, వాడి బలం చేత, వాడి రాజ్య అధికారం చేత యెహోవా ఎవడు అని మాట్లాడాడు. వాడు ఎవడు అన్నాడు కదా. దేవుడు ఆ మాట విన్నాడా లేదా? చూపించినప్పుడు ఆడు పరిస్థితి చచ్చిన శవాలు ఎర్ర సముద్రంలో శవాలు తేలుతూ ఉన్నాయి. వాళ్ళ రథ చక్రాలు ఇప్పటికీ కూడా క్రీస్తు పూర్వం నాడు 4000 సంవత్సరాల క్రితము లేక 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ స్టోరీ ఆ ఎర్ర సముద్రంలో ఇప్పటికీ కూడా ఆ రథ చక్రాలు దొరుకుతూ ఉంటే కార్బన్ టెస్ట్ లో ఈ యొక్క దాన్ని ఎప్పటివి అని పరిశీలన చేస్తే అది ఆనాటి చరిత్ర చూపెడుతుంది. ఒకడు మొన్న బాలగంగాధర శాస్త్రి అనుకుంటాను, సినీ మ్యూజిక్ ప్లే చేసేటువంటి ఒక సంగీత కారుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీదట రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడట. శ్రీకృష్ణుడు 16,000 సంవత్సరాలు ఎంతో ఈ భూమి మీద ఉన్నాడని ఆయన కథలన్నీ చెప్తున్నాడు. మహాత్మి తండ్రి దైవజనులు రంజిత్ తోఫ్రి గారు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరి పిఠాధిపతులకి ఇచ్చిన ఒక సవాలు ఏంటంటే, ఈ భూమండలం మీద 6,000 సంవత్సరాలు పైబడి మీరు చెప్తున్నట్లుగా లక్షలు 10,000 సంవత్సరాలు చెప్తున్నారు కదా, వాళ్ళ శిలాపలకనాలు, వాళ్ళ శాసనాలు కానీ లేకపోతే ఒక కట్టడ నిర్మాణమును, ఒక రాయి బెడ్డ ఏదైనా సరే మీరు తీసుకురండి, నేను మీ మతంలో కలిసిపోతానని ఆయన నిన్న సంవత్సరాలు చెప్తే ఒక్కడు రాలా. వీళ్ళు కబుర్లు స్టూడియోలో కూర్చొని కాకమ్మ కథలన్నీ చెప్తూ ఉన్నారు. క్రైస్తవులారా, క్రైస్తవ జీవితం అంటే ఒక ఛాలెంజింగ్ గా జీవించేటువంటి జీవితం. అందుకని నువ్వు నన్ను ఇలాగంటావా, చూడు నేనేమంటాను అది చెత్త. అలా కాదు, క్రైస్తవ జీవితం అంటే ఛాలెంజింగ్ గా ఉండాలి. వాళ్ళ ఎమోషనల్ గా గడ్డి పడగలా తేలిపోవాలంటే. భూప చెల్లి వాళ్ళు ఉంటారు, తప్పుడు ప్రచారాలు హాని చేసేటువంటి వాళ్ళు రకరకాలుగా ఉంటారు. అవన్నీ ట్రాష్ గా మిగిలిపోయేలాగా దైవ శక్తిని మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్తున్నాను చూడండి, భక్తునికి అధికమైనటువంటి బాధ ఎక్కడ ఉంది అంటే సంఘంలోనే ఉంది. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి జనులు సంతలో ఉన్న వారిలాగా బ్రతుకుతూ ఉన్నారు. ఇది నా మాట కాదు, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని స్వరం. ఇది హల్లెలూయా. ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు నొందినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో, దేవుని చేత ఏర్పాటు లేనటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మనం టాలీ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. హల్లెలూయా. ధనవంతుని ఎందుకు చూపించాను అంటే చూడండి, అతడికి ఫిజికల్ గా ఏ లోటు, ఏ ఇబ్బంది, ఏ కొరత. రేపు పిల్లలు అందరూ చూడాలి, వాక్యం వినాలి. నువ్వు వాక్యం వినకపోతే రావద్దు చర్చికి, నువ్వు రా. నేను చెప్తున్నాను, ప్రతి వారం ప్రతి ప్రార్థనలో కూడా ఆటంకంగా మారుతున్నావు. చూడండి, వాడిని వాక్యం వినకపోతే తీసుకురావద్దు, పక్కన పాడే. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. లోపల దైవాగ్ని, పరిశుద్ధాత్మాగ్ని మండుతూ నశించిపోతున్న వాళ్ళ రక్షణ కొరకు ఎలా కన్నీరు కార్చాలి, ఎలా ఉపవాసం ఉండాలని లోపల అగ్ని మండుతూ ఉంది. నామకార్థ క్రైస్తవులుగా బలహీనంగా బంధింపబడుతున్నటువంటి క్రైస్తవులను చూసి ఒక అన్యుడు రక్షణ పొందడానికి ఇష్టపడలేదు. ఒక క్రైస్తవుడు సత్యాన్ని కలిగి నేను సత్యంలోకి రావాలని ఇష్టం లేకుండా ఇంత రీతిగా దుష్టుని చేత బంధింపబడి బలహీనంగా ఉండిపోతూ ఉన్నారు. దానివల్ల భక్తులు తీవ్రముగా రక్తస్రావం కలిగినట్లుగా ఈ ప్రసవేదన మానిని ప్రసవేదన వ్యర్థమైపోతూ ఉంది. కారణం ఏంటంటే సంఘాలలో జాగ్రత్త, బాధ్యత, చిత్తశుద్ధి లేకుండా ఎలా పడతా అలాగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుల వల్ల భక్తులు ప్రసవేదలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ప్రసంగాలు, ఉపన్యాసాలు వినడానికి కాదు మనం వచ్చింది. ద కనెక్ట్ విత్ హోలీ స్పిరిట్. నా ఆలోచన దేవునికి కనెక్ట్ అయిపోయే విధంగా మనం ఉండాలి. బైబిల్ లేకుండా ఎంతమంది అన్నారు? సతీష్, బైబిల్ ఎందుకు లేదు నీకు? నేను ఎన్ని వారాల మీద చెప్తున్నాను బైబిల్ కోసం. ఇంకెవరున్నారు బైబిల్ లేని వాళ్ళు ఇక్కడ? నీ దగ్గర బైబిల్ ఏది ఉందా? ఇంకెవరున్నారు? బైబిల్ లేకుండా అసలు సహించేది లేదు, అసలు మొత్తానికి క్షమించేది లేదు అసలు మొత్తానికి. బైబిల్ లేకుండా మీరు ఎలా పడతారో రావద్దు అసలు. నేను ఒప్పుకోను అసలు మొత్తానికి. దేవుడు కావాలా, ప్రాణం కావాలా, ఆస్తి కావాలా, దేవుని పని జరగడం కావాలంటే ప్రాణాన్ని పెట్టడానికి అది సిద్ధపడినటువంటి వ్యక్తులుగా ఉంటే మీరు బైబిల్ లేకుండా ఒప్పుకుంటే రావద్దు. ఐఎమ్ వెరీ సారీ. ఎవరు బైబిల్ లేకుండా రావద్దు అసలు అని. బైబిల్ మన దగ్గర ఉన్నాయి, మేము బైబిల్ ఇస్తున్నాం కొంతమందికి.
అండ్ ఎక్కడ ఫారెన్ నుంచి వచ్చినటువంటి బైబిల్ కాదు. మధు షాప్ ఇక్కడ పెట్టించింది దేనికంటే పుస్తకాలు, బైబిల్స్ అందరికి అందుబాటులో ఉంటాను. మన సంఘాల్లోనే బైబిల్ లేకుండా మీరు ఉంటే ఎలా? ఉండద్దు అసలు ఎట్టి పరిస్థితులను. నేను యాక్సెప్ట్ చేయను. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడికి వచ్చి, సంవత్సరం దాటింది. ఆగస్టు 3వ తారీఖుని ఇక్కడికి వచ్చాను నేను 2005లో. మీరు అలా ఉండద్దు అసలు. నేను కానుకలు తీసుకుని ప్రార్థన చేసేటువంటి వాడిని కాను అసలు. కానుక కంటే ముందు నువ్వు ఇంపార్టెంట్ వ్యక్తివు దేవుడి పని నీకు కోసం చెప్పడానికి నేను వచ్చాను. ఇతరుల దృష్టిలో నువ్వు పనికిరాదు, విలువ లేనటువంటి వాడిని వ్యక్తిని అని నిరాశ నిస్పృహ ఉంటే కాదు, నువ్వు విలువైన వ్యక్తివి అని దేవుని చేత చెప్పడానికి నేను వచ్చాను. జాగ్రత్త, బీ కేర్ఫుల్, జాగ్రత్త, లిజన్ టు మై వాక్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఎవరు కూడా అనాలోచనతో ఉండడానికి వెళ్ళలేదు. హల్లెలూయా. కాబట్టి ఇతడు అన్ని కలిగి ఉన్నాడు, చాలా సుఖంగా ఉన్నాడు. అందుకనే దేవుడు సుఖము ద్వారా పరలోక రాజ్యంలో ఎత్తాలని చెప్పలేదు. పరలోక రాజ్యం వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితమైనటువంటి ఒక అనుభవాన్ని, సేవకుడు గాని, విశ్వాసి గాని, పాస్టర్లు గాని, స్త్రీలు గాని, పురుషులు గాని, చిన్నలు గాని, ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి ఈ అనుభవము ద్వారానే వెళ్ళాలని కరాఖండితగా దేవుడు వాంఛించాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 14:22 చదవండి త్వరగా. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించింది. హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి భక్తుడు సంఘాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో అనేక శ్రమలను అనుభవించి అనంట. అందుకని వాళ్ళ మనసులో ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సిద్ధపడినటువంటి వ్యక్తులు ఆల్రెడీ చెప్పారు కాబట్టి సిద్ధపాటు కొరకు ఖచ్చితంగా ఈ అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు ధైర్యం కలిగిన వారికి ఉంటారా లేదా? లేకపోతే ఎలా ఉంటదంటే ఇక్కడ ఎలా ఉంటదని మరి ఎవరు చెప్పలేదండి, మా పాస్టర్ గారు చెప్పలేదు ఇక్కడ ఎలా ఉంటదని. అప్పుడు ఎలా ఉంటుందా? అంతే కదా అనుకుంటాం కదా. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఒకవేళ మనుషులు ఎవరైనా చెప్పకపోవచ్చు, కానీ దేవుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, ఈ భూమి మీద నువ్వు చేసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఖచ్చితంగానే ఏంటంటే, ప్రభువా ఈ భూమి మీద నన్ను నువ్వు ఎందుకు ఎన్నుకున్నావో, నన్ను ఎందుకు ఇంత ఏర్పాటు చేసుకున్నావో అదంతయు నాకు తెలియపరచు, అదంతా నాకు బయలుపరచు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఏదో సమయానికి కుదిరింది కాబట్టి 2 ముక్కలేదో వినేసి వెళ్ళిపోవడానికి కాదు మనం కూడుకున్నది. మనం ఏంటంటే నిత్యత్వానికి చేరడము కొరకు దేవుని సంఘములో జీవము కలిగిన దేవుడు మనతో ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండాలి ఆయన స్వరము కొరకు. హల్లెలూయా. ఏంటి ఈ దినాలలో మరి చాలా మంది దేవుని స్వరం వినాలనేటువంటి ఆశ లేని వారికి ఎక్కువ మంది ఉన్నట్లుగా నాకు కనబడుతూ ఉంది. దేవుని స్వరం వినాలనేటువంటి ఆశ చాలా మందికి కలగడం లేదు. కారణం ఏంటంటే అపవాది ట్రాక్ లో ఉన్నారు. చాలా ఈజీగా అపవాది బంధించేశాడు అన్నమాట. ఒకరి ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందడం అంత ఆషామాష విషయం కాదు. ఒక వ్యక్తి నా ద్వారా 18 సంవత్సరాల క్రితం రక్షణ పొందితే 18 సంవత్సరాలుగా వాళ్ళు నన్ను దొంగలాగే చూస్తున్నారు. ఇప్పటికీ ఇంతమంది ఎవరన్నా ఉన్నారా మీ లైఫ్లో ఇలాగా? 18 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నా ద్వారా రక్షణ పొంది సంఘంలో చేర్చబడితే ఇప్పటికీ కూడా నన్ను దొంగోడు కిందనే చూస్తున్నారు. అంటే ఆ వ్యక్తి నన్ను అలాగా వాళ్ళు చూస్తున్నారు కనుక ఆ వ్యక్తి ఎలా ఉండాలి? నేను ఆ వ్యక్తిని దేవుడిలో ఎలా చూడాలనుకుంటున్నానో అలా ఉండడానికి ఇష్టపడాలి. అవునా లేదా? కొంతమందికి అర్థం కాదు. ఎవరి బాధ వాళ్ళదే, ఎవరి తీరు వాళ్ళది. అందుకని ఒక ఆత్మాభిషేకము చేత దేవుని పనిచేస్తున్నటువంటి భక్తుడి యొక్క స్వభావాన్ని, ఆలోచనను మనం అర్థం చేసుకుని దాని ప్రకారంగా అనుసరించాలి అట. అప్పుడు గాయాలను నువ్వు అడ్డుకుంటావు కానీ గాయాలు పరచవు నువ్వు. కొంతమంది ఏం చేస్తారంటే గాయపరుస్తారు. ఆత్మీయత కలిగినటువంటి వారు భక్తుల మనసును ఎరిగి చేస్తున్నటువంటి పనిని అర్థం చేసుకుని ఏం చేస్తుంటే అయిన గాయానికి మందేస్తారన్నమాట. గాయపడిన దానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఉపశమనం కలగజేస్తారన్నమాట. అందుకే పౌలు ఏమన్నాడు భక్తుడైనటువంటి పౌలు ఒక భక్తుని కోసం, అంటే ఒక దొంగ కోసం ఒక శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఒక పత్రిక ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఎందుకు ఉందంటే అందుకే ఉంది. అందరూ చూడండి ఒకసారి
ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఎందుకు బైబిల్లోకి వచ్చిందో అవసరాన్ని బట్టి 2 మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను, సమయం లేదు, త్వరగానే ముగించేస్తాను. అక్కడ పౌలు ఏమన్నాడో చూడండి, 11వ వచనం చదవండి. నా ప్రాణం వంటి వాడైన అతనిని ఎద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను స్వార్థ కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్య చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలని ఇంటిని గాని నీ ఉపకారము బలవంత చేతనేటు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవలని చెప్తూ ఉన్నాడు పౌలు. ఏమంటున్నాడు అతను? ఇంకా మనం నాలుగు నుంచి చదవండి. నీ ప్రేమను గూర్చి నీవు అనుభవపూర్వకంగా ఎదుట వలన ఇతరులు నీ విశ్వాసములను పాల్గొనకుండా అన్నది కార్యకాలి కావలయునని వేడుకొంచున్నాడు. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమ బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలుగును. ఇవన్నీ చెప్పుకుంటూ ఎవరికి భక్తుడైనటువంటి పౌలు గారి యొక్క శిష్యుడైనటువంటి ఫిలోమోనుకు ఖైదులో చెరసాలలో ఉన్నప్పుడు రాస్తున్నటువంటి లెటర్ ఇది. తను బంధకాల్లో ఉన్నప్పుడు కనిన కుమారుడంట. ఎవరో చూడండి, అక్కడ ఆ మాట కూడా చూడండి. ఒనేసిము బంధకములో నేను కనిన 10వ వచనం చదవండి కూడా అంతా 8-10. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించడు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునుట ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. హల్లెలూయా. ఒనేసిమును కనేటప్పటికీ పౌలు ఎలా ఉన్నాడట? బంధకాల్లో ఉన్నాడట, వృద్ధుడిగా ఉన్నాడట, ఖైదీగా బంధించబడి చెరసాలలో ఉన్నాడు. అంటే ఆ బంధకాలలో ఉండి కూడా, వాళ్ళు శ్రమలో ఉండి కూడా, వాళ్ళు నష్టంలో ఉండి కూడా, వాళ్ళు అన్ని విధాలుగా సౌకర్యాలు లేనటువంటి వారిగా ఉండి కూడా బంధకాల్లోనూ కూడా కొంతమందిని కన్నారట వాళ్ళు. నా బంధకంలో నాకు కనిన నా కుమారుడు ఒనేసిము. ఎంత అద్భుతమైన వర్డ్ అండి అది. అంటే ఒక భక్తుడి నోట ఏమొస్తుందో నా కుమారుడు అంటున్నాడు ఒక భక్తుడు. నిజానికి మనము ఫలానా భక్తుని చెప్పుకోవడానికి మనకి గర్వకారణం, అవునా కదా? కానీ భక్తుడే నిన్ను నన్ను పెట్టుకుని నా కుమారుడు నా కుమార్తె అంటున్నాడు. మన దేవుడే నిన్ను నన్ను పెట్టుకుని నా కుమారుడు నా కుమార్తె అంటే ఆలోచన చేయండి, అది ఎంత ఖ్యాతి, అది ఎంత గొప్పది చెప్పండి. ఇప్పుడు ఒక అధికారి ఎవరైనా వచ్చి ఊర్లోకి వచ్చి మన మీద మా భుజం మీద చేసి వీళ్ళు ఎవరు అనుకున్నారు, మా ఫ్యామిలీ, దిస్ ఇస్ మై ఫ్యామిలీ అన్నారనుకో, ఊరు వాళ్ళందరూ చూసి ఆ ఫ్యామిలీయా విచిత్రంగా వింతగా చూస్తారా లేదా? మరి ప్రభు అలా మాట్లాడుతున్నాడు, ఆయన భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏదో అనుకుంటున్నారు ఈరోజు స్వార్థ అంటే, రక్షణ అంటే, కొంతమంది బాప్తిజం పొందడం అంటే ఏదో అనుకుంటున్నారు. ఊరికనే కాదు, 18 సంవత్సరాల క్రితము స్వార్థ ద్వారా ప్రభువులోనికి నడిపిస్తే ఇప్పటికీ కూడా ఒక దొంగలాగా ఎంచబడుతూ ఉన్నాను. ఏ దొంగతనం చేసి ఎట్టుకెళ్ళిపోయాను అంటే చాలా మందికి అర్థం అవ్వట్లేదు. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు కూడా ఏంటి మనల్ని కూడా భక్తులు ఇప్పుడు తోమగారు ఉన్నారు ఏంటి. తోమగారు ఏం చేశారు? క్రీస్తుకు 52వ సంవత్సరంలో మొదటి శతాబ్దంలో ఏమండి భారతదేశానికి వచ్చి, సిరియా దేశం మీదుగా భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రంలో చెన్నై ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేశాడు ఆయన. కాబట్టి భారతీయులకి ఆ విధముగా ఏం కలిగింది? స్వార్థ ద్వారా రక్షణ కలిగింది. అంటే ఆయన ఈ రక్షణ మనకు కలిగించడం వరకు భారతదేశంలో ఎన్ని రాత్రులు నిద్రపోని రాత్రులు ఉన్నాయో తెలుసా? ఎన్ని దినాలు కడుపుకి భోజనం చేసినటువంటి దినాలు ఉన్నాయో తెలుసా? అంతేకాదు ఎంతమంది నీచుల చేత తృణీకరింపబడి అవమానించబడి
వెలివేతకు గురయ్యి చివరికి హతసాక్షుడు అయిపోయాడు. బిఫోర్ లాస్ట్ ఇయర్ చెన్నై ఉన్నప్పుడు సెయింట్ థామస్ మౌంటైన్, ఆయన ప్రార్థన చేసుకున్నటువంటి కొండ, ఆయన పొడిచినటువంటి స్థలం నుండి ఎక్కడికి వచ్చి చనిపోయాడో, పొడిచిన స్థలంలోనే చనిపోలేదు తోమ గారు. ఆ రక్తముతోనే ఆయన చాలా దూరము పారిపోయి వచ్చాడు అనమాట. ఇంకొక చోట మరణించాడు. 2 ప్లేసులు కూడా లాస్ట్ టైం విజిట్ చేశాం చెన్నైలో. హల్లెలూయా. అంటే భక్తులు మన కొరకు మరణాపాయ పరిస్థితులు, ఆకలి బాధలు, నిద్రాహారాలు, అవమానాలు, నిందలు ఇన్ని భరించి ఇంత గొప్ప రక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు మన జీవితాల ద్వారా భక్తుల ప్రయాస, భక్తుల కష్టం, వాళ్ళ శ్రమ ఏమైపోతుంది? దుర్వినియోగం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఈ లోకం కొరకే పుట్టాం. ఏండి, తిండి కొరకే పుట్టాను, నిద్ర కొరకే పుట్టాను. కుంభకోణం ఉంటారు పురాణాల్లో. వాడి పని ఏం చెప్పినా 6 నెలలు నిద్ర, 6 నెలలు తిండి. వాడికి ఇంకా 2 పనులు, తినడం, 6 నెలలు కంటిన్యూగా తినేస్తాడు, 6 నెలలు కంటిన్యూ పడుకుంటాడు. ఈలోగా యుద్ధం జరిగింది అనుకో, వాడిని లేపడానికి, యుద్ధం వచ్చింది లేపడానికి ఏనుగులను ఇవన్నీ తీసుకెళ్లి వాడిని మెలకు తెప్పించడానికి బోల్ట్ ఎప్పుడు పడతారు అన్నమాట. అలాగే సోదరుడ క్రైస్తవ సమాజం ఈ రోజు ఆదివారం అని అన్ని స్థలాల్లోనూ దేవుని ఆరాధన చేస్తున్న సకల క్రైస్తవ సమాజమా, హూ ఆర్ యు? ఎవరు నీవు? ఎందుకు వచ్చినట్టు దేవుని సన్నిధికి? ఎందుకు ఆరాధిస్తున్నావు? ఎందుకు కానుకేస్తున్నావు నీవు అంటే, ఈ వాక్యము ప్రకారంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న బిడ్డవు గనక ఆయన సన్నిధికి వచ్చావు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన సన్నిధిలో నీవు ఉన్నావు. ఆయన ప్రణాళిక నీ పట్ల ఉంది, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నీవు ఇప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ 2 టోటల్ క్రైస్తవ జీవితం అంతా కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దీని మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుంది? అందరికీ వినబడుతుందా? కానీ మనం పరిస్థితులు ఏంటంటే, ఈనాడు ఎలాంటి వాక్యం వినుగాక సేమ్ నువ్వు ఎలాగుంటావో అలాగే ఉంటుంది. నిన్న నేను నిరంతరం యేసు ప్రభువారు ఎలా ఉన్నాడట? మారని రీతిగా ఏకరీతిగానే ఉన్నాడట. మనం అంతకంటే ఎక్కువగా ఉన్నాం. హల్లెలూయా. అంతకంటే ఎక్కువగా ఉన్నాం మనం. నిన్న నేడు నిరంతరం కాదు, మొన్న, నిన్న, ఇల్లుండు, అవతల ఇల్లుండు, రేపు ఏంటి, వచ్చే సంవత్సరం, వచ్చేవారు, వచ్చే నెల మాట్లాడే దేవుడు. అండ్ మనం కొనకో నిద్రపోయినట్టుగా ఉండడం ఏమన్నా మంచిదేనా అంటే, మీరేనే కాదు, దేవుడిచ్చినటువంటి ఏర్పాటును, దేవుడు అనుగ్రహించినటువంటి కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు దేవుని పిల్లలు. అంటే సాతానుడు ఏం చేశాడంటే, ఒక తెలివిగా కుట్ర పన్నాడు. ఇప్పుడు మనం కాలినడక నడిచిన, ఒక బైక్ మీద వెలిసిన, రూట్లో నడుస్తామా, రూట్ లేకుండా నడుస్తామా? ఇప్పుడు అందరూ మ్యాక్సిమం ఇలాగే వచ్చాము, అందరూ అక్కడి నుంచి ఇలాగే వచ్చాం. ఒక రూట్ ఉంది, అవునా కదా? అంటే ఆల్రెడీ అది నడవబడుతుంది, ఒక రూట్, ఒక వే ఉంది కనుక అలాగే వచ్చాం. ఇంకోలాగా రావడానికి మనకు అనుకూలంగా లేదు కాబట్టి పరిస్థితుల్లోనూ రావు, అవునా కదా? బండి అయినా సరే, ఇప్పుడు ఒక బండి ఇక్కడ వరకు వచ్చింది అనుకో, సపోజ్ 2వ బండి కూడా వస్తుంది కదా. ఒక బండి వచ్చింది కాబట్టి 2వ బండి కూడా వస్తుంది ఈజీగాని, ఇంకో బండి కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఏ బండి రావడానికి అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాటలో, దేవుడు ఈ భూమి మీద నీకు ఒక ఆలోచన పెట్టాడు, ఒక దారి పెట్టాడు, ఒక మార్గం పెట్టాడు. అందులో నడవమని చెప్పాడు దేవుడు నిన్ను, నన్ను. అందులోనే నడవాలట మనందరం. అది ఎలాగంటే, మనకంటే ముందు భక్తులు వాళ్ళు నడిచారన్నమాట. పరమగీతాల్లో మనకు కనబడుతుంది. అంటే దేవుని కృప పెట్టి నా వాక్య విధానంలో దేవుడు నాకు జ్ఞాపకం చేస్తుంటాడు అప్పుడప్పుడు. నాది రిఫరెన్స్ ఎక్కడ ఉందో ఏంటో నాకు తెలియదు. జ్ఞాపకం చేస్తాడు, ఆ పుస్తకాన్ని తీసుకుంటాను. దేవుని మహాకృప పెట్టి దొరికితే లేకపోతే లేదు. కానీ ఏ పుస్తకం చెప్పానో ఆ పుస్తకంలోనే ఉంటది. పరమగీతాల కావ్య గ్రంథంలో దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నారీమణి సుందరిది నీకు తెలియకుండా మందలు అడుగు జాలను పెట్టి పొమ్ము అనే మాట చెప్తాడు. ఒకసారి చూడండి, చదివిన వాళ్ళు, దొరికిన వాళ్ళు చదవండి. నేను ఇంకా తీయలేదు, చదవండి. అన్న కనబడిన వాళ్ళు రిఫరెన్స్ చెప్పి చదవండి. చదవండి. పరమగీతాలు ఎన్న అధ్యాయం? 1:8 చదవండి. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాలను బట్టి నీవు పొమ్ము, మంద కాపుల గుడాల మీద నీ మేక పిల్లలను మేపమ్ము. హల్లెలూయా. మందల అడుగు జాలను బట్టి పొమ్మంటున్నాడు దేవుడు సంఘ కన్యకను. అంటే ఏంటి అంటే, మన ముందున్నటువంటి భక్తుల మాట.
మన ముందున్నటువంటి భక్తులు ఈ పరలోక రాజ్యానికి వారసులు అవ్వారు కదా. వాళ్ళు ఏలియా అనోకులైతే మరణం లేకుండానే ప్రభు రాజ్యానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏలియా జీవితంలో శోధన, శ్రమ, కష్టం ఏమన్నా ఉన్నాయా లేవా? ఏలియాను నిత్యము చంపేయడం వరకు యెజబెల్ రాణి కంకణం కట్టుకుంది. అది ప్రమాణం చేసుకుని ఉంది, చంపేయడానికి సిద్ధంగా ఉంది. సరైన తిండిలే గొంగలు దుప్పటితో ఉండేవాడట ఏలియా ప్రవక్త. కానీ మరణమే చూడకుండా దేవుని సన్నిధికి చేరాడు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. 2 తలంపుల మధ్య ఇశ్రాయేలు జనాభాను చూసి కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళి మోకాల్లోని ప్రార్థన చేసుకునేవాడు ఏలియా. దేవుని దగ్గరికి వెళ్ళాడు, భక్తులందరూ వెళ్ళారు. అలాగే అయితే వీళ్ళు చూపినటువంటి ఆ మార్గం, ఆ దారి ఉందా లేదా? ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఎంటర్ అయ్యాడు. ఏలియా ప్రవక్త వెళ్ళిపోక మునుపు ఎలీషా ప్రవక్త వెళ్ళడానికి ఏలియా మార్గం ఉపయోగపడ్డదా లేదా? పడ్డది లేదా? మరి ఈ రోజు దేవుని పిల్లలైనటువంటి మనం భక్తుల మార్గంలో మనం నడవట్లేదు. సంఘాలు పాస్టర్లు అంతా ట్రాష్, నడవట్లే. ఎవరు నచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే. ఎవరు రూట్లో వాళ్ళు సెపరేట్గా వెళ్ళిపోతున్నారు. సంఘానికి సంబంధం లేదు, సేవకుడికి సంబంధం లేదు, మేము సెపరేట్గా ఉంటాం. ఇది మంచిది కాదు. ఏంటి సేవకుడు దేవునికి సంబంధం లేదని మీరు ఎవరైనా ఒకవేళ నన్ను భావిస్తున్నారనుకో, అర్జెంటుగా నన్ను వదిలేసి దేవునితో కనెక్ట్ అయ్యే సేవకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్ళిపోండి. ఈ బాధలు పడేవి కాదు. దేవుని నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. ఏంటి మొహమాటాలు ఎలాంటివి అంటే నిత్యత్వాన్ని మనం పోగొట్టుకుంటాం. హల్లెలూయా. నేను సాయం అడగడానికి ఒకవేళ మొహమాట పడతానేమో, ఎవరినైనా అడగడానికి, నోరు చాచి చేయి చాచి అడగడానికి చాలా మొహమాట పడతాను. నేను ఎక్కువ శాతం నా జీవితంలో 99% నా కన్న తల్లిని కూడా అడిగేవాడిని కాదు. నేను ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్యని అడగడం మొదలెట్టాను. ప్రతిదిని బట్టలు కావాలన్నా, చెప్పులు కావాలన్నా, ప్రవ్వా, మా అమ్మని అడిగినా, మా అన్నయ్యని అడిగినా రాజులా చూస్తారు నన్ను. మా జీవితం ఎంత ఎలాగున్నా సరే నన్ను మాత్రం రాజులాగే చూస్తారు వాళ్ళు. నోరు తెరిచి అడిగితే చాలు. మా అన్నయ్య కానీ, మా అమ్మ కానీ, మా అన్నయ్యని కూడా ఎప్పుడు నేను ఏం అడగను. కానీ మా అన్నయ్య ఎప్పుడు నాకు ఏమి చేయకమానడు, చేస్తూనే వచ్చాడు. అలా ఎంతకాలం ఒక తల్లిలా తండ్రిలా నేనేం అడగకపోయినా తమ్ముడికి ఇది అవసరం, తను అడగడు, నేనే చెయ్యాలని చేస్తూనే వచ్చాడు. అలాగే నాకు చెప్తున్నాను, నేను యేసయ్యని అడుగుతూనే ఉంటాను ప్రతిదిన. అడగకుండా మనం ఫస్ట్ ఆయన్ని అడుగుతున్నా జీవితంలో. హల్లెలూయా. కానీ వాక్యం అంటావా, సీఎం కూర్చున్నా, పిఎం కూర్చున్నా, ఎవరు కూర్చున్నా సరే ఐ డోంట్ కేర్. ఇక్కడ ఏదైతే ఉందో అది చెప్పేస్తాను. హల్లెలూయా. అయ్యగారు కూర్చున్నారు, బాధపడతారు, ఏమైనా అలా మాట్లాడితే ఎవరికి బాధ, దేనికి బాధ, ఎందుకు బాధ, ఎవరి కోసం బాధ? అర్థమవుతుందా? వాక్యం అంటావా కరాఖండితగా సరే, కరాఖండితగా అక్కడ ఎవరున్నా సరే ఐ డోంట్ కేర్. దేవుని మాట చెప్పమన్నటువంటి మాట చెప్పేస్తామాట. కొన్ని స్థలాలకి మమ్మల్ని పిలిచినప్పుడు వాక్యానికి అమ్మగారు అయ్యగారు కూర్చోబెట్టి ఇవి చెప్పమని చెప్తారన్నమాట. ఇవి చెప్పండి నాన్న. అమ్మ మీరు ఎవరైనా ఏమని అనుకుంటే వస్తున్న సేవకులకి మనకి సంబంధాలు ఏమి ఉండవు. వాళ్ళ ముఖం నేను, నా ముఖం వాళ్ళు చూసుకున్నటువంటి దాఖలు ఉండవు. అలా ఉంటాయి మాట. అంతే తప్పగానే మా సంఘానికి ఎలా చెప్పండి, కానుకల కోసం చెప్పండి. ఒక ఆయన ఫోన్ చేసి, జోసఫ్ నీవు చూస్తున్న ప్రతి నెల ఉపవాస ప్రార్థన నన్ను పిలవచ్చు కదా నువ్వు అన్నాడు. దేవుడు అవకాశం వచ్చినట్టు పిలుస్తానండి అన్నాను. ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తే తెలుసా, సిగ్గుండదు కొంతమందికి సేవకులకి. నేను అదే చెప్తున్నాను. ఏమన్నాడు తెలుసు, సిగ్గు లేకుండా నేను పిలిస్తే మీ సంఘానికి దశమ భాగాలు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వమని చెప్తాను. ఏదైనా నువ్వు కుడికి ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఒక్కరు గుప్పులు ఇవ్వమని అని చెప్తున్నాడు నాకు. నేను అన్నాను, అయ్యా అస్సలు అలాంటి నేను అస్సలు పట్టించుకొని అసలు అని సాధ్యమైనంత వరకు మిమ్మల్ని నేను పిలవకూడదు అనుకుంటున్నానని చెప్పాను మొక్కం మీద. అంత కర్మేం వచ్చింది, ఎవరినో గొట్టంగానే పిలిపించుకొని సంఘం ఉన్నటువంటి వ్యక్తులకి నేను ఏం చేస్తున్నానో తెలియదు. సేవ చేస్తానా, సంత చేస్తున్నాను నేను చెప్పండి మీరు. మరి సేవ చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వకుండా ఉండలేరు. ఆ భారాన్ని చూసిన వాళ్ళు, దైవజనుడికి దేవుడు అప్పగించినటువంటి పని చూసిన వాళ్ళు ఉండలేరు, ఇవ్వకుండా ఉండలేరు. వాళ్ళు ఎవరినో గొట్టంగానే ఒకరిని తీసుకుని వచ్చి అనుకొచ్చబెట్టి మీరు ఇవ్వండి, మీరు చెయ్యండి, దేవుడు చేతకైన కింద మధ్యలో ఈ బుడమొక్కలో నెట్టుకోవడం, ఇలాంటి చెత్త బోధలు అలాంటి వాళ్ళు పిలుచుకొచ్చేస్తున్నారు. అయ్యగారులు పిలుచుకొచ్చేసి సంఘానికి చెప్పింది చేస్తున్నారు. వాళ్ళు మన దగ్గర అటువంటి ఏం ఉండవు. ఏమండి, ఎవడో వచ్చి ఇక్కడ పాస్టర్ గారు చెప్పి ఇలాగ చెప్పమని చెప్పేటువంటి మాటలు చెప్పాడు కంటే ఒక మూలన ఎత్తుక్కొని ప్రవ్వా ప్రవ్వా అని ఆయన దగ్గర ఏడుస్తూ చేయడా ఆయన కార్యాలు చేయడా. దేవుడి మీద నమ్మకం లేనటువంటి వారు ఆ పనులు చేస్తారు మాట. అర్థమవుతుందా?
ఇలా పిలుస్తున్నామంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు కూడా చాలా శుక్రవారం వచ్చారు కదమ్మా, ఏమని ప్రార్థన చేస్తాం? ఇప్పుడు ఉపవాస ప్రార్థన, ఇంకొక వారం టైం ఉంది, ఈ వారం కాక టైం అయిపోతుంది ప్రభువా, సమయం లేదు, ఇంకా ఎవరిని తీసుకురావాలి ఇంకా ఏమీ తెలియదు ప్రభువా, త్వరగా సహాయం చేయండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసామా, సాయంకాలానికి మొత్తం ముగ్గురు సెట్ అయిపోయారండి. దేవునికి స్తోత్రం చెప్పరే. సాయంకాలం ఏదో చేసాం ప్రార్థన, శుక్రవారం కొద్దిమంది వచ్చారు కదా, చేసాం ప్రార్థన. ఎందుకంటే నాకు ఒక టెన్షన్ ఉంటుంది, మరి ఆ తమ్మనేలు యూట్యూబ్ నేను పెట్టాను కదా, అది చెయ్యాలి, పాంప్లెంట్ రెడీ చేయాలి, మళ్ళీ అవన్నీ చూసుకోవాలి కదా, ఈ ఫస్ట్ ఈ పిలువబడిన వారు తెలియాలి, మళ్ళీ అది తయారు చేసి త్వరగా అప్లై చేయాలి. నా చేతిలో ఉండదు వెంటనే అయిపోవడానికి కదా, ఇబ్బంది అవుతుంది. కనుక నేను దేవుడి దగ్గర గడుపుతూ ఉంటాను, కనిపెడుతున్నా, బ్రతిమాలుకుంటూ ఉంటాను, అది త్వరగా ఈ ప్రభు అని. దేవునికి ఒకటి శుక్రవారం సాయంత్రానికి మొత్తం మీద అంతా ఫ్రీ అయిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉందో నాకు, థ్యాంక్ యూ లార్డ్ అనుకున్నా అనమాట. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ముగ్గురు, ఇద్దరు, ఒకరి స్త్రీ ఇద్దరు పురుషులు మాట. ఒకరు తెలుసు కానీ అందులో ఇంకో ఇద్దరు మొత్తానికి తెలియదు. నాకు చెప్తాను అవన్నీ తర్వాత అవసరాన్ని బట్టి. నేనేం చెప్తున్నాను ఇప్పుడు, మన పాయింట్ ఏంటి? మందుల అడుగు జాలను బట్టి పొమ్ము, ఇది పరమగీతంలో చెప్పబడుతుంది. అంటే నీవు నేను ఒక కొత్త దారిలో నడవాలంటే, అమ్మో ఇక్కడ ఏమన్నా పాములు ఉన్నాయేమో, ఇక్కడ ఏమన్నా ఊబి ఉందేమో, నడిస్తే అక్కడ దిగిపోతామేమో కదా. కొన్ని అడవి ప్రాంతాల్లో ఊబి ఉంటుంది, వెళ్ళిపోతాం. ఓఫ్ ఐలాండ్ మొదటిసారి వెళ్ళినప్పుడు మేము యానంలో పరిచయం చేసేటప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ దాకా వచ్చాం కదా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేసినప్పుడు మన అడవిలో బొంకోలు కట్టారు. ఏటాడే వరకు తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు. అది ఎప్పటి నుంచో చూడాలని చాలా అసలు చిన్నప్పుడు మన ఊర్లో తుఫాన్ బిల్డింగ్ ఉండేది కదండి, అది ఎక్కువ చూస్తే మొక్క అనబెట్టదు, అదిగొద్దుగా వచ్చేసి ఆ మొక్కే చూసే వాళ్ళం అంతే. ఏ రోజైనా దాన్ని చూడాలి, అక్కడ దాకా వెళ్ళాలని బోల్డ్ ఆశ ఉండేది. కానీ ఏట్లకి తాతలతో వెళ్ళేటప్పుడు అది తప్ప ఈ మూల నుంచి ఈ మూల నుంచి తీసుకెళ్ళిపోయేవారు, దాని మీద మనసు వెళ్ళిపోయేది. మొత్తానికి పెద్దవాడిని అయిన తర్వాత వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పుడు వంతులు ఉందండి, నాకంటే ముందున్నటువంటి కుర్రోళ్ళు కొంచెం పెద్దగా పుష్టిగా, బ్రదర్ లాగా కొంచెం ఎనర్జీగా పుష్టిగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అలా నడుచుకుంటూ నా ముందు వెళ్తున్నారు అనమాట. ఆ వంతున టప్ 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 అంటే ఇరిగిపోయి ముగ్గురు కింద పడిపోయారు. జస్ట్ నేను అలా అడిగేయడానికి రెడీగా ఉన్నాను అంతే, ఇంకా అందులో అడిపోతాను నేను కూడా. తప్పని కిందకి ఏదో సినిమా మూవీలో చూసినట్లే అలా వెళ్ళిపోయారు అన్నమాట. ఇప్పుడు నేను వాళ్ళు అలా పడిపోయారు కాబట్టి అందరూ అడిగేసేస్తానా? వేసేస్తాను అలాగా? అది మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు దేవుని పిల్లలు ఎలాగున్నారంటే, దేవునికి దూరంగా నడిచే వాళ్ళు ఎలా నడుస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు మనకంటే బాగా ముందు దేవుని నమ్ముకున్నారట. వాళ్ళకి ఏం భక్తి, నీకు వచ్చేసిందా, వెనక మన వెళ్ళా నీకు వచ్చేసిందా అంటారు కొంతమంది. వాళ్ళు గడ్డి తింటారు, నువ్వు కూడా భర్త గడ్డి తెచ్చుకుని తినే, బియ్యం తెచ్చుకోవడం మానేసి, బియ్యాలు మానేసి వాళ్ళు గడ్డి తిన్నారా, నువ్వు కూడా పెద్ద గడ్డి తినే వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు పడిపోయారు, నిజంగానే రియల్ గానే పడిపోయారు, కూడా ఇరిగిపోయింది అది బ్రిడ్జ్. ఇప్పుడు నేను ఇరిగిపోయింది కాబట్టి ఇంక ఇదే త్రోవలో నా సహోదరులు నడిచారు కాబట్టి నేను కూడా అలాగా పడిపోతాను కిందకే, నేను ఆగిపోయాను అక్కడ చెప్తున్నాను. అలాగే ఈరోజు సోదరి సోదరుడా, మనం ఈ క్రైస్తవ యాత్రలో ఎందుకు ముందు సాగలేకపోతాం తెలిసేలా చూడండి. మీకు ఒక షాకింగ్ అండ్ బ్రేకింగ్ సేమ్ టైమ్ ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్ ఏంటి చెప్పనా? ఈ శ్రమలు, అప్పులు, అనారోగ్యాలు, ఇబ్బందులు ఉన్న దీని వల్ల కాదు సాగలేకపోవడానికి కారణం, నథింగ్. ఇది కాదు అసలైన కారణం. ఇవన్నీ ఉండి కూడా ఈ మందల అడుగు జాడలో నడవకపోవడం ప్రాబ్లం. హల్లెలూయా. అర్థమవుతుందా సోదరులారా? ఈ రోజు మన విశ్వాసాలు సనగిలిపోయి మనం ఆరిపోతున్న దివిటీలుగా, బుద్ధి లేని కనికల్లాగా మన భక్తి ఎందుకు చల్లారిపోతుంది ఈ రోజు? కారణం ఏంటంటే అప్పుల సమస్య కాదు కాదు కాదు. మీరు ఏ బోధకుడు, సాలేం రాజు గారు, ఓఫ్రయ్య గారు కానీ ఇంకా పెద్ద దైవజనులు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈ మాట జోసఫ్ ఎలా చెప్పాడు, అవునా కాదా చెప్పండి. మీరు అడుకోవచ్చు. అంత ఖరాఖండిగా చెప్తున్నాను వాక్య సారాంశాన్ని నేను. అప్పుల వల్ల, అనారోగ్యం వల్ల, అవమానాల వల్ల, నిందల వల్ల, శ్రమల వల్ల కాదు. భక్తుల అడుగు జాడల్లో నువ్వు నడవకపోవడమే అతి భయంకరమైన సమస్య. అందుకు దిగజారిపోతున్నాం, అందుకు బలహీనులైపోతున్నాం, అందుకు భక్తిహీనులైపోతున్నాం, అందుకు బుద్ధిహీనులైపోతున్నాం. క్లియర్ గా దేవుడు అందుకే బైబిల్ పెట్టాడండి. బైబిల్ పెట్టింది దేనికంటే మన ఆలోచనలన్నీ దీని మీద అప్లై చేయడం కాదు, అందులో ఉన్న ఆలోచనలు మనకు అప్లై చేసుకోవడం కొరకు. హల్లెలూయా. అర్థమవుతుందా? మన ఆలోచనలు బైబిల్ మీద రుద్దడం కొరకు కాదు, బైబిల్లో ఉన్న ఆలోచనస్ మనం అప్లై చేసుకోవాలి మన జీవితాలకి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ధనవంతుడు చెప్పానే అన్ని బాగున్నాయి కదా. సరే, అప్పులు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు సాగలేకపోతున్నారు, భక్తి చేయలేకపోతున్నారు అని అనుకుంటున్నారు కదా. ఈ ధనవంతుడికి ఏమైనా అప్పు ఉందా, అనారోగ్యం ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. మరి ఎందుకు సాగలేదు? అతడికి సుఖం ఎక్కువైపోయి
కోరికలు ఎక్కువైపోయి భూమి మీద సంతోషాలు ఆనందాలు ఎక్కువైపోయి భక్తులు నడిచిన మార్గం కనబడలేదు. అతని కళ్ళు ఆ పొరలు కమ్మేసే కళ్ళుకి. భక్తులకేమో మిగిలిన వాళ్ళకేమో కళ్ళు కనబడక ఇబ్బంది అవుతుంటే ఐగాళ్ళకి కమ్మేసే ఏకంగానే. భక్తులకి తప్ప అన్ని మంచి కనబడుతున్నాయి. గద్ద చాలా దూరంగా ఉంటాడు పక్షిరాజు, కానీ భూమి మీద తనకి ఆహారం కొరకు ఆ కోడి పిల్ల లేకపోతే ఆహారం చేప పిల్ల ఎక్కడ దొరుకుతాయో ఎంతో సుదీర దూరం నుండి ఆ కన్ను చాలా శ్రేష్టంగా చూస్తాడు అనమాట. తక్కువ చెతికెళ్ళిపోతుంది గద్ద. ఇలాగే ధనవంతుడి గారికి ఈ భక్తుల అడుగులు మాత్రం కనబడలేదు, కానీ మిగిలిన అన్ని అడుగులు కనబడ్డాయి. మరి లాజరు సంగతి ఏంటమ్మా? సంఘాలారా, క్రైస్తవులారా, దేవుని సంఘమా, లాజరు సంగతి ఏంటి? ఆరోగ్యం ఉందా? పోనీ ఏమన్నా చక్కటి, పోనీ ఏమన్నా మంచి స్థితి ఉందా? ఆర్థికమైన పరిస్థితి బాగుందా? ఏమీ బాలే, ప్రాణంతో ఉన్నాడు. కానీ ఉండి కూడా ఎలాగ అబ్రాహాము రొమ్మని అనుకున్నాడట? ఎలా అనుకున్నాడు తెలుసా? అబ్రాహాము రొమ్మని అనుకోక ముందు ఈ భూమి మీద భక్తుల అడుగు జాడలు తనకు కనబడినాయి. అందుకని భక్తి జీవితంలో కొన్ని ఛాయలు ఉన్నాయి అండి. భద్రాచలం నేను వెళ్ళినప్పుడు, రామభక్తుడిగా భద్రాచలంలో నేను అడుగు పెట్టినప్పుడు కొండ మీద అడుగులు చూపించారు. తర్వాత అక్కడ పాదాలు, రామ పాదాలు చూశాను. నేను విమర్శించట్లేదు, అక్కడ ఉన్న సంగతులు చెప్తూ ఉన్నాను. దేవుని పాదాలు ఇవి అని చెప్పారన్నమాట. 1 పేతురు 2:21 కూడా అదే జరుగుతుంది. చదవండి ఒకసారి, తీసి త్వరగా స్పీడ్ గా చదవాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగులు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోవను. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి, అంటే తన అడుగు జాడందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచాడు. అంటే ఈ భూమి మీద దేవుడే మొట్టమొదటిగా తన అడుగు మోపాడు. హల్లెలూయా. దేవుడు మోపినటువంటి అడుగు మోషేకి దొరికింది, అబ్రాహాము దొరికింది, ఏంటి ఏలియాకి దొరికింది, దావీదుకి దొరికింది, సకల భక్తులకి దొరికాయి. కాబట్టి ఈ ముందున్నటువంటి తరంలో ఉన్నటువంటి మనమందరము కూడా ఈ అడుగులు కాక వేరే అడుగుల్లోకి వెళ్ళిపోయి నష్టపోతాము. కాబట్టి మందల అడుగు జార్లు పెట్టి పొమ్ము అని మరలా దేవుడు ఆ భక్తులే కాకుండా లేఖనాల్లో మనకి రాయించి పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, అడుగుల్లో ఆల్రెడీ అడుగులు ఉన్నాయి కాబట్టి అడుగుల్లో నడవడం ఈజీనే కదా? ఎందుకంటే ఆ నేలలో ఏ పాము ఉందో లేకపోతే ఏ ఊపు ఉందో తెలియదు, అందులోకి వెళ్ళి నడిపోతాం. మనం ముందు నడిచేది సేమ్ అలాగే. అంటే ఆ నడుగులోనే నువ్వు నడిస్తే మునిగిపోతావా? మునుగం కదండి, మునుగం మనం. అయితే మనం ఏం చేస్తున్నామంటే కొత్త దారి ఎత్తుకుంటున్నాం. మనం ఆ దారి వద్దు, ఆ అడుగు వద్దు, ఒక్క నడిచిన నడుకులో నేను నడవను. ఇది పరిస్థితి. భక్తి జీవితంలో తగ్గింపు ఉండాలి. భక్త సింగ్ గారి సంఘంలో ఏంటి ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేవారు. భక్త సింగ్ గారి సంఘంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేవారు. కానీ వాళ్ళెవరు కూడా నేను గవర్నమెంట్ అధికారిని అని దైవజనుడి దగ్గర ఎవరు గర్వంతో అహంకారంతో ఒక్కడు లేడు మాట. నేను గవర్నమెంట్ అధికారి కావచ్చు, నా ముందున్నది దేవుని అధికారి. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు అలాగా. ఈరోజు అలా లేదు, ఎగరేసేస్తున్నారు కాలర్లో. రే జాగ్రత్త, ఎగరేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మెడకాయ మీద తలకాయ కూడా ఉండదు. ఇది ప్రవచనం అనుకుంటారు, నా మాట అనుకుంటారు అనుకోండి. ఎగరేయద్దు కాలర్లు. అసలు వాళ్ళు అనుకున్నవారు నేను గవర్నమెంట్ సర్వెంట్ కావచ్చు, కానీ నా ముందున్నది సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు నా ముందున్నదని వాళ్ళు భయభక్తులు కలిగి, వాళ్ళ మాటలు కొంచెంగా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా ఉంది. ఏమండి, ఈ విధంగా భక్తుల ఆలోచనలో వారు నడవగలిగారు అన్నమాట. ఇప్పుడు అంతా నా ఇష్టం, నా కష్టార్జిత నేను తాగుతాను, నువ్వెవడో రా. ఇంద్రుని కూడా తాగే దాంట్లో కలుపుకోండి. నేనెవడిని? ఇంద్రుని కూడా తాగే దాంతో పలానాడు పోయాడ్రా తాగే చెప్తాను అందరికెళ్ళి. నేనెవడరా అంట. అలా మాట్లాడుతున్నారు జనులు ఈరోజు. క్రైస్తవులు కూడా అంతే. అంత భక్తులు అంతా నా ఇష్టమే, ఎవరికి నచ్చిన భక్తి. భక్తులు రకరకాలు కానీ భక్తి ఒకటే. హల్లెలూయా. అర్థమవుతుందండి? భక్తులు రకరకాలు కానీ భక్తి ఒకటే భక్తి. ఆ భక్తులందరినీ కూడా ఈ భక్తి దగ్గరకు ప్రేరేపించిన వాడు ఒకటి ఆత్మదేవుడు. హల్లెలూయా. ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా వారిని నడిపించాడు. వాళ్ళు ఏదైనా అనాలోచన లోపాలు బలహీనతలు ఉంటే దేవుడు వాళ్ళని సవరించి మార్చుకుంటూ వచ్చాడు. అందుకే భక్తులందరి జీవితాల్లో ఏవేవో లోపాలు బలహీనతలు కలిగినవి, కానీ ఆ లోపాలతోనే వాళ్ళు వెళ్ళిపోలేదు ముందుకి, వాటిని సవరించుకుని ముందుకు సాగారు. కాబట్టి ధనవంతుడికి మంగళ అడుగు జాడలు కనబడలేదు, లాజరుకి ఎలా కనబడ్డాయి అనేది నా ప్రశ్న.
ఈరోజు నీకు కనబడట్లేదా? చెప్పాలి. ఈరోజు చెప్తున్నాను, ఈరోజు సంఘాలకి కూడా నేను 100% చెప్పగలను, భక్తుల అడుగులు ఈనాటి సంఘాలకి, క్రైస్తవానికి కనబడడం లేదు. ఎవరికి వాళ్ళే యమునా తీరు. కొన్ని చోట్ల రాజుల భోజనం అని ఉంటుంది హోటల్లో, కమ్మవారి భోజనం, కాపువారి భోజనం, ఇలా రకరకాల హోటల్స్ ఉన్నాయి తెలుసా. అలాగా కమ్మవారి దేవుడు, కాపువారి దేవుడు, రాజుల దేవుడు ఇలా ఉంటుందా భూమి మీద? అలా చేసేస్తారు పాస్టర్లు కూడా. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరులారా, నిజమే 14:22 ప్రకారం అపోస్తలుల కార్యం గ్రంథం, శ్రమ ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆ శ్రమ నీకు నాకు చాలా కష్టమే, చాలా నష్టమే, చాలా ఇబ్బందే, చాలా బాధే. అయినప్పటికీ కూడా ఆ శ్రమలోనే ఈ మొదటి పరమ గీతాలు చెప్పబడినట్లుగా 1:8 ప్రకారంగా ఆ మంద అడుగు జాడలు గనక నువ్వు చూడగలిగితే హల్లెలూయా. అంటే చూచే కన్నులు, ప్రకటన గ్రంథంలో చెప్పాడు, నీ కన్నులకు కాటుకును పెట్టుకోమని చెప్పాడు దేవుడు. మామూలుగా సహజంగా స్త్రీలు కాటుకులు ఎందుకు పెట్టుకుంటారు? అమ్మా దర్శనం చూడొద్దు. అసలు జోసెఫ్ ఉన్నంతకాలం దర్శనం చూడొద్దు ఎవరు కూడా, ఇంటికాడ చూడండి. హల్లెలూయా. ఆ వరం మంచిదే, కానీ ఆ వరాన్ని ఎప్పుడు ఉపయోగించాలి అప్పుడు ఉపయోగించాలి. ఆడవాళ్ళు కాటుక ఎందుకు పెట్టుకుంటారమ్మా? నార్మల్గా అడుగుతుంది. చెప్పమ్మా, మాకేం తెలుస్తుంది, మేము పెట్టుకుంటాం ఏంటి కాటుక? అమ్మ మామూలుగా ఎందుకు పెట్టుకుంటారు ఆడవాళ్ళు కాటుక? తెలీదా అమ్మా? చెప్పండి అమ్మా. ఎవరు చెప్పట్లేదా? మొగలు రెడీగా చెప్పడానికి అమ్మా. కళ్ళు నీట్గా అందంగానే, ఇంకా అందం ఉంటుంది. అది ఏది చేసినా అందం కొరకేనే. అందంతో పాటు కంటికి కూడా అది మంచిది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కాటుకను పెట్టుకోమని ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పాడు. చెప్తున్నాను, అక్కడ ఆత్మదేవుని కార్యము, ఆ పరిశుద్ధాత్మ కాటుక ద్వారా నీకు భక్తుల అడుగులు కనబడితే భూమి మీద, నువ్వు సుఖంలో ఉన్నా శ్రమలో ఉన్నా కనబడతారు, నీకు కనబడతారు. వాళ్ళు అడుగులు కనబడితే నీకు ఇలా వెళ్ళగలవు. అంటే ధనవంతుడు కనబడలేదు, ట్రాక్ తప్పిపోయాడు, కానీ లాజరు కనబడ్డాడట, రోగిగా బతికేసాడు. ఆ అడుగులు లేసి వెళ్ళాడు అక్కడికి. లేకపోతే ఎలాగ వెళ్ళిపోతాడండి లాజరు? ఈ రోజు చెప్పండి, నీకు నాకు లాజరు కంటే దీనస్థిత ఈ భూమి మీద? లాజరు కంటే దీనస్థిత? మరి ఎందుకు మనం లాజర్ స్థాయిలో పోయి చెప్పగల, నేను లాజర్ లాగా అక్కడ అబ్రాహాము రూము నేను ఆనుకోగలను చెప్తారు ఈరోజు సంఘాలందరూ కూడా? చెప్పగలరా? అంటే ఆఫ్టర్ సంఘములోనే లాజర్ అనేటువంటి పేరే చాలా నీచంగా కనబడుతుంది సమాజానికి. కానీ లాజర్ ఉన్న స్థాయి అక్కడ చాలా ఉన్నతమైనటువంటి స్థాయి. కానీ లాజర్ను చూస్తే భౌతిక సంబంధమైనటువంటి ప్రపంచంలో సంఘాల్లో అందరికంటే చాలా చాలా హీన స్థితి లాజర్ది. అవునా కాదా? మరి అంత హీన స్థితిలో ఉన్న లాజరు అంత గొప్ప స్థితిలో ఎలా చేరిపోయాడు? చేరడానికి 2 కారణాల్లో. మొదటి కారణం ఏంటంటే మూలవాక్య ప్రకారంగా నేనెవరని అనుకున్నాడు తను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే మొదటి సంగతానికి అర్థమైంది. రెండో సంగతి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎలా నడవాలి, అది కూడా అర్థమైంది. ఈ రోజు ఈ 2 అర్థం అవ్వాలంటే మనందరికీనే. మనకు అర్థం అవుతున్నది ఏం చెప్పినా, బియ్యం ఉన్నాయా లేవో ఇంట్లో, నూనె ఉందా లేదా, ఇప్పుడు సాయంకాలం ఏంటి, ఇప్పుడు తినేస్తాం, రేపు ఏంటి, ఇప్పుడు ఎలాగా, రేపు సీటోడు వస్తాడు ఇలా అంటాడు, ఏం చెప్పాలి ఆడికి? ఈ చూపు మనకు ఉంటుందన్నమాట. బ్రతికినంత కాలం చెప్తున్నాను, ఈ భూమి మీద ఏదో ఒక కొదువ, ఇబ్బంది, లోటు, కొరత అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. హల్లెలూయా. ఉండాలి, ఉంటాయి కూడా. కానీ విశ్వాసము కొరత వచ్చేస్తే మరి కష్టమేమో అక్కడికి వెళ్ళడానికి. అవునా కదా? విశ్వాసం పాడైపోతే, భక్తి పాడైపోతే, దేవుడు ఉండవలసిన స్థాయిలో ఉండవలసిన ప్రేమ పాడైపోతే మరి నష్టమా కాదా? నష్టమే. ఈరోజు సంఘాలు ఏంటంటే ఈ లోక బంధకాలలో బంధింపబడిపోయి ఉన్నారు. చిత్రం ఏంటంటే ఒక దొంగగా ఉన్నటువంటి వ్యక్తులను ఫిలోమోను పత్రిక ద్వారా పౌలు 1:10 బంధకాలలో కన్నాడట. ఒనేషియం అనేటువంటి వ్యక్తులను. అతడు ఒక నేరము చేసి జైల్లో పెట్టబడితే అలాంటి దొంగను కూడా ఈ బంధకాల మధ్య దేవుని కొరకు కని లోకంలోకి పంపించాడు. ఇల్లు ఏ దైవజనుడి దగ్గర
నువ్వు తప్పిదం చేసావో, తప్పు చేసావో అక్కడికి నువ్వు వెళ్ళు అని పౌలు మాట్లాడుతున్నాడు మళ్ళానే. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంఘాలు ఈ రోజు నేను చెప్తున్నాను 100% అపవాది చేత బంధింపబడిపోయారు. ఎక్కడికక్కడ బంధించబడిపోయారు. అంటే ఆల్రెడీ మనం ముందు బంధకాలను బంధింపబడి ఉన్నామా, అప్పుడు బంధకాలను బంధింపబడి ఉన్నామా? చెప్పండి ఒకసారి. ముందు బంధకాల్లో బంధింపబడుతున్నప్పుడు ఎవరు విడిపించారు మనల్ని? క్రీస్తు తన స్వరక్తము చెందించి మనల్ని విడిపించాడు. విడిపించిన తర్వాత కూడా ఎవరు నిన్ను బంధించేస్తాడు ఈ రోజు? చెప్పండి, ఎందుకు బంధిస్తున్నాడు ఆయన? ఏంటంటే ముందు బంధకాలు ఉన్నప్పుడు నీ నా ప్రమేమేమీ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు నీవు బంధకాలలో ఉన్నావు? ఖచ్చితంగా దేవుడు లెక్కలతో సంగమా జాగ్రత్త. నేను నిన్ను విడిపిస్తే, నేను నిన్ను రక్షిస్తే ఇప్పుడు నువ్వు ఎందుకు బంధకాలలో ఉన్నావని దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మరి ఏం చెప్తావు ఆన్సర్? అవ్వలాగా తోసేటవా సాతాను మీదకి? ఆదాము అవ్వలు తోసేశారు కదా. ఆదామేమో భార్య మీద తోసేశాడు, ఆమెమో సాతాను మీద తోసింది. అలా తోసేసుకుంటున్నారు ఈరోజు. ఒప్పుకోలేదు దేవుడు. వారిని ఏతేమి తోటలోంచి బయటకి గెంటేశాడు దేవుడు. ఎందుకంటే మళ్ళా జీవవృక్ష ఫలములు తినేసి ఈ పరిష్కారం అనేటువంటిది లేకుండా వాళ్ళు మళ్ళీ అక్కడే ఉండిపోతారు, ఆ నష్టం కలిగేస్తుందని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని బయటకు పంపించి వేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు బంధిస్తున్నారు నిన్ను? ఎందుకు బంధిస్తున్నారు అంటే దేవుని శక్తి కంటే ఇంకొక శక్తి ఏదైనా ఉందా లోకంలో? గొప్పది ఏదైనా ఉందా? లేదు. అంటే చూడండి, దేవుడే నన్ను విడిపించి ఏర్పాటు చేసుకుంటే మనం వెళ్ళిపోతామంటే నన్ను కట్టేయండి. కొంతమంది కిడ్నాప్ లాంటి ఇలా చేయించుకుంటారట. నన్ను కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళిపోయి మా ఇంటికి ఫోన్ చేసి ₹1,00,000 అడిగిస్తాడు. చూడండి మరి, అవునా కదా? ఎలాంటి దొంగలు కూడా 3 మంది ఉన్నారండి. దొంగోడి దగ్గరికి వెళ్ళిపోయి నన్ను కట్టే, కాళ్ళు చేతులు కట్టేనన్ను అంటే ఆడికేం పోయే కాలం, ఆడికేం ఇబ్బంది? అలా ఉంది. మనం ఇంకా వెళ్ళిపోయి పాము వెళ్ళిపోతుంటే దాన్ని పాము ఆగు అని పాము దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆగానే దాంతో వెళ్ళిపోయేప్పుడు అన్నట్టుందన్నమాట. వెళ్ళిపోతుంది. అప్పుడు ఆగమన్నావు, ఏమన్నా పని చెప్తావో ఏంటో మాట్లాడతావేమో అనుకుని ఆగింది. ఇప్పుడు ఏం చేసావు అని కాళ్ళు దగ్గరికి వెళ్ళిపోతుందా? నువ్వు వెళ్ళకముందు ఇంటికి వచ్చి మంచం కింద కూర్చుంటది. మంచం ఎక్కి కాళ్ళు ఊపి అలవాటు ఉంటుందేమో ఎవరికన్నా. కొంతమంది ఉన్న అలవాట్లో మంచం ఎక్కి కాళ్ళు ఊపి అలవాట్లో కింద కూర్చుంటాడు. నాగరాజు వేస్తాడు. అలాగా ఈరోజు దేవుని పిల్లలు నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, హేయమైనవి దాని దగ్గరికి వెళ్ళి సాతాను దగ్గర ఉన్నారన్నమాట. నేను స్వార్థకి వెళ్ళినప్పుడు కూడా కొంతమందిని చెట్ల మీద చెయ్యి అయ్యనివ్వను. నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను స్వార్థలో, సంఘంలోను కూడా. హల్లెలూయా. చెట్ల మీద చేయలేనివ్వను నేను సాధ్యమంత వరకు. అర్థమవుతుందండి? ఇంకా చూసిందే చూడదులాగా కొంతమందికి బెమ్మ కూడా ఎత్తది అనమాట. కడుపుతున్న వాళ్ళకి తినబుద్ధి ఎత్తది. పాపం అదేదో తినాలనిపించినట్లుగా సిట్టు చూడగానే పువ్వు అయితే కోసేసుకుంటే అర్జెంటుగా తలలో ఎట్టేసుకోవాలి. గోరింటాకు అనుకో పురికేసుకుని ఇంటికి వచ్చి సందికాయలు నూరేసుకుని ఎట్టేసుకోవాలి. కాయలు అనుకో కోసేసుకుని అర్జెంటుగా. నేను చెప్తాను, ఒకవేళ ఎవరైనా కోసుకోమన్నారు అనుకో, మనం వెళ్ళాం అక్కడ కొత్త సోదరు రామచంద్రపల్లి అడిగాను, కోసుకోమన్నారని చెప్పారు. అయితే ఓకే చెప్పాను. నాకు కూడా ఒకటి ఇచ్చారు, ఈయన కూడా ఒకటి ఇచ్చాను. నేను నాకు 2 ఇచ్చారు. ఒకటి ఉంది కదా అని చెప్పేసి బ్రదర్కి ఇచ్చాను జాంకాయ. వాళ్ళు కోసుకోమన్నారు అనుకో, పర్వాలేదు. అలాగే చూసినామంటే కాల్చి వచ్చినట్టుగా ఉండకూడదు. కోసుకోమన్నారంటే కోసుకున్న విధంగానే ఉండాలి. వాళ్ళు కోసుకోవడానికి లేకుండా చేయకూడదు. అర్థమవుతుందండి? అలాగే కోసుకోమన్నా పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసి మొత్తం చెట్టుకి ఏమీ లేకుండా పుట్టుకుంటే అనవసరంగా కోసుకోమన్న పాపానికి చెట్టుకు కాయ లేకుండా చేశారని తిట్టుకుంటారు. మళ్ళా అప్పుడు స్వార్థ ఫలించదు ప్రియుల అంటావా? మనం ఏం ఫలిస్తుంది? అక్కడ ఇంకొక నాకు ఏడిపించి వచ్చాడు నువ్వు అక్కడ. అర్థమవుతుందా? ఏ చెట్టు కింద ఏ దయ్యం ఉందో నీకు తెలియదు. చెట్టుకి కాయ నువ్వు చూస్తావు, పువ్వు చూస్తావు, దాని రంగు చూస్తావు. సంపంగి చెట్టు దగ్గర పాము ఉంటుంది అంటారు కదా, అంటారు కదా స్నేక్, కోబ్రా. హల్లెలూయా. అందుకే వేసుకో. ఎదురు చెట్ల దగ్గర కూడా పాములు ఉంటాయి అన్నమాట. అలాగే పూల చెట్లు లేకపోతే కొన్ని కోసేసుకుందామని ఉత్సాహం గల చెట్ల దగ్గర కొన్ని దురాత్మలు దెయ్యాలు ఉంటాయి. వస్తాయి, ఇంటికి వస్తాయి. ఇంటికి చుట్టాలు ఎవరున్నా రావట్లేదు, దెయ్యాలు రావాలంటే పర్మిషన్ గ్రాంటెడ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఉంటాయి. సంగమా చెప్తున్నాను చూడండి, ముగింపులోనే ఉన్నాను, నేను ట్రాక్లోనే ఉన్నాను. ఈరోజు దేవుని పిల్లలు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని మర్చిపోతూ ఉన్నారు. అందుకే
నేను మోకరించి ఏ స్థలానికి ఏ సందేశం చెప్పాలో నేను అడుగుతాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి దాన్ని బట్టే నేను తెలియపరుస్తాను. హల్లెలూయా. సోదరి సోదరులారా, నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఈ భూమి మీద. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటే శ్రమ ఉండకూడదా? చెప్పాలి. ఇబ్బంది ఉండదా? బాధ ఉండదా? నష్టం ఉండదా? అన్నీ ఉంటాయి. దేవుని ఏర్పాటులో ఉంటే అన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏర్పాటులో ఉన్నావు గనక నీకు కలుగుతున్నటువంటి శ్రమలో ఆయన ఏం చేస్తారో తెలుసా? 91వ కీర్తనకి రండి. ఇప్పుడు నిజంగా ఎంత మంచి దేవుడు అండి మనం ఆరాధించేటువంటి దేవుడు. 91వ కీర్తన 14వ చరణం చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందును, అతను విడిపించి. ఆమేన్. హల్లెలూయా. చాలా అండి. మోషే గారు రాసినటువంటి కీర్తన 91 అక్కడ చెప్పాను. కొన్ని కీర్తనలు ఎవరు రాశారో అన్ని స్థలాల్లోనూ పేర్లు కనబడవు. అక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ని బట్టి ఇది ఏ భక్తుడు రాశాడు అనేది మనం కొంచెం పరిశీలన చేసి తెలుసుకోవాలి. హల్లెలూయా. శ్రమలో ఏం చేస్తాడట? ఆయన తోడయండి విడిపిస్తాడట దేవుడు. సోదరులారా వింటున్నారా? ఇప్పుడు శ్రమ కలిగిందని దేవునికి దూరం అయితే విడిపిస్తాడా? శ్రమలో దేవుని వైపు చూస్తే విడిపిస్తాడా? వింటున్నారా? ఉన్నారా? అసలు ఇక్కడ దేవుడు నిన్ను విడిపించాలి శ్రమలు అంటే ఏం చేయాలి? జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా జరిగిందో చెయ్యవ్వాలి. ఇద్దామా? ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు ఉన్నారు అటువంటి ప్రభుత్వం సన్మానం చేద్దాం? అన్నే సన్మానం ఏంటి అనుకున్నారు? నెత్తి మీద కొబ్బరికాయ కొట్టి, కంట్లో అగరత్తులు గుచ్చి, నాలుక తీసి బయటికి ఆతకప్పారం వెలిగించి, ఎవరికి? క్రైస్తవులకి. అన్ని జమాలకు కాదు. వాళ్ళ సంతోషం, వాళ్ళు మెచ్చుకుంటాను. ఐ రెస్పెక్ట్ దమ్, ఐ లవ్. హల్లెలూయా. క్రైస్తవులకు చెప్తున్నాను నేను, ఎవరైనా ఉంటే అలా సన్మానం చేద్దాం. ఇక్కడ శిరస్సు మీద కొబ్బరికాయ కొట్టబడును. ఈ గుడ్లు 2 కనుగుడ్డుల్లో ఇంతంత ఆగదు. ఇప్పుడు దోవలపల్లో కూడా వచ్చాయి కదా, వెలిగించి చక్కగా ఇలా గుచ్చబడును. మనం అక్కడెక్కడ గుచ్చుకుంటాం, ఎక్కడ పెట్టాలో తెలియదు ప్లేస్ కదా, అక్కడ గుచ్చబడును. ఇది బయటికి తీసి ఆతకర్పూరం వెలిగించబడును. హల్లెలూయా. అదవుతున్నా అలా సన్మానం చేసి ఆఖరిని సాలవ కప్పబడు. ఎవరైనా ఒకవేళ సిద్ధపడితే రమ్ము. హల్లెలూయా. ఏంటి మన టాపిక్? ఏంటి? శ్రమలో దేవుడు తోడయ్యుండి విడిపిస్తాడు అంట. విడిపించాలంటే మనం ఏం చెయ్యాలి? మీకు తెలుసా, నేను జోక్గా మాట్లాడలేదు, నాట్ ఫర్ ఫన్నీ, నేను సీరియస్ లోనే ఉన్నాను. కాకపోతే చెప్తున్నాను అంతే. సౌలు అనేటువంటి వాడు ఇప్పుడు ఒక శ్రమలో ఉన్నాడు. ఏంటి ఆ శ్రమ అంటే, అప్పటి వరకు దేవుడు మాట్లాడేవాడు మానేశాడు. ఇప్పుడు అగమ్య గోచరంగా అర్థం కాని స్థితిలో పడ్డాడు. ప్రవక్త బ్రతుకుంటుండగా చెప్పినటువంటి ఏ మాట కూడా లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు ఆ దైవజనుడు కూడా చనిపోయాడు. అయోమయ గందరగోళంలో ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం సంభవించింది, వెళ్ళాలా లేదో తెలియదు. ఏం చేశాడు అనుకుంటున్నారు? సోదగారు మంత్రగాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎతికి మారువేషం వేసుకుని అక్కడికి వెళ్ళి సమయలాత్మను రప్పించండి, నేను మాట్లాడాలని మొదలుపెట్టాడు. తన జీవితంలో చెప్తున్నాను, మనిషి తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు అనేవి కలుగుతాయి. ఏంటి? దేవుడు కొన్ని చూచి చూడనట్లుగా వదిలేస్తాడు. కానీ ప్రభు మాట్లాడుతుంటుండగా, ప్రతిదాని గురించి స్పష్టముగా తేటగా తెలియపరుస్తుంటుండగా కూడా ఏంటి? దేవుని మాటను ఉల్లంఘించి, దేవుని మాటను తిరస్కరించి, దేవుణ్ణి తక్కువ స్థాయిలో పెట్టి మనము హక్కును అధికారము కలిగిన వారిగా కొనసాగితే ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వాడు హఠాత్తుగా డాష్ అగుదురు అని ఉంది సామెతల్లో. ఏమవుదురు? నాశనం అగుదురు మాట. హఠాత్తుగా ఎవ్వరు ఒక్కసారి నాశనం అయిపోయారు. బిలాము నాశనం అవ్వకముందు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? బిలాముతో 3 సార్లు మాట్లాడాడు. దేవుడు మాట్లాడక ముందు బిలాముతో ఎవరు మాట్లాడారు? గాడిద కూడా మాట్లాడింది. ఈ గాడిద మాట్లాడుతుంది లోకముతోటి, ఈ గాడిద మాట్లాడుతుంది సంఘముతోటి.
గాడిద మాట్లాడుతున్నాడు, కొంచెం ఆలోచన చెయ్యండి దయచేసి. ప్రభా, నా ముందున్న గాడిద ఎలా మాట్లాడుతుంది ఏంటంటావని వ్యక్తిగతంగా ఉపవాసంతో ప్రార్థనలు అడగండి. ఆయన ఏం మాట్లాడతాడో ఒకసారి చూడండి. గాడిద మాట్లాడినా వినలేదు, చంపేస్తాను కత్తున్న ఎడల అన్నాడు. అండి కొంతమంది సేవకుల్ని విశ్వాసులు ఎలా చూస్తారంటే, నార్మల్గా సేవకుడి కంటే విశ్వాసుల కంటే సేవకుడు భేదవాడుగా ఉండకూడదు, విశ్వాసుల కంటే సేవకుడు బలహీనంగా ఉండకూడదు, విశ్వాసుల కంటే సేవకుడు తక్కువ చదువుకోకూడదు. ఇలాగ విశ్వాసుల కంటే సేవకుడు అన్ని కేటగిరీలో తక్కువనే అనుకో. చాలా మంది, అంటే విశ్వాసులు అందరూ కాదు, కొంతమంది ఈ కాళ్ళని ఎగరేస్తారన్నమాట. మెడకే తీసేస్తాడు దేవుడు. తాటి తెంకల్లో 3 తెంకలు ఉన్నాయి కదా, తాటికాయకి ముంచుకాయలు 3 కనులు తీసేస్తాము, దానికి పిసికేసి ఎవరికి కావాల్సిన రొట్టాలు వేసుకుంటారు అన్నమాట. తీసేస్తాడు దేవుడు అలా కాళ్ళని ఎగరేస్తాను. కొంతమంది తిప్పేసుకున్నారేమో కాళ్ళు ఎగరేస్తాడు, అది తిప్పి కూడా లాగేస్తాడు ఆయన. హల్లెలూయా. నీ ముందున్నది నీకంటే ధనవంతుడా బేదవాడా, నీకంటే చదువుందా తక్కువ, నీకంటే అందమా ఆస్త, ఇవన్నీ నథింగ్. ఈ సంఘానికి సంబంధించినటువంటి మ్యాటర్ కాదు. అర్థమవుతుందా? ఈ సంఘానికి సంబంధించినటువంటి మ్యాటర్ కాదు. ఆ దృష్టి పెట్టుకుని ఉండాలి దైవజనులు ఎదుట. అంతమంది అలా ఉండరు, ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారు అన్నమాట. అప్పుడు ఏమంటారు దేవుడి మాట? వీళ్ళు ఎలా దొరుకుతుంది? వీళ్ళకి వింటారా? వీళ్ళు వినరు మాట. హల్లెలూయా. కాబట్టి మాట్లాడితే గాడిద అప్పుడు లోబడి ఉంటే బాగున్నేమో బిలాము, ఆ పరిస్థితి వచ్చేది కాదు. అవునా కదా? ఇస్కరియోతు యూదా పరిస్థితి కూడా అంతే. చూశారు దేవుని కార్యాలు, విన్నారు దేవుని మాటలు, ఎన్ని విన్నా కానీ వాళ్ళ సొంత ఆలోచన అనేటువంటిది ఒకటి అభిప్రాయం ఉండిపోయింది, దాన్ని అనుసరించి నడిచారు వాళ్ళు. కథం ఇంకా అయిపోయింది అంతా. హల్లెలూయా. సోదరులారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్నటువంటి మాట ఏంటంటే, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నిద్రపోతులాగా ఉంటావా, తిండిపోతులాగా ఉంటావా, తిరిగిపోతులాగా ఉంటావా, తిట్టిపోతులాగా ఉంటావా, త్రాగిపోతులాగా ఉంటావా? ఎలా ఉండాలి? ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన ఏర్పాటును కాపాడుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి అట. హల్లెలూయా. మమ్మల్ని ఎవరూ పిలువలేదే, ధనవంతులు మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు కనబడతాయి. కానీ ఆయన, ఆ దేవాది దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. ఆయన చూడము, నా అరిచేతుల మీద నిన్ను, యెషయా గ్రంథంలో చెప్పాడు దేవుడు, నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు. 49:16 ఏదో అనుకుంటా యెషయా గ్రంథంలో. నా అరిచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాడు దేవుడు. వైట్ డ్రెస్ వేసుకున్న దాని మీద ఆ వాక్యం తోటి నాదొక ఫోటో ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కరోనా తర్వాత నేను దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత ఉంటుంది ఒక ఫిక్, ఆ వాక్యంతో ఉండదు. దేవుని చేతులు ఎలా ఉంటాయి, మధ్యలో నేను ఉంటాను వైట్ డ్రెస్ తోటి, వైట్ అండ్ వైట్. చూడు, మా నారు చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానని. ఎంత ఏడుపు వచ్చిందో, ఎంత కన్నీరు వచ్చిందో. ఆయన మన అరిచేతుల్లో చెక్కుకున్నాడు దేవుడు మనల్ని. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు చెప్పు, ఏర్పాటు నొందినటువంటి నీవు అసలు నీ యొక్క జీవన శైలి, నీ జీవిత విధానము ఇప్పుడు ఎలా ఉంది అసలు? అంటే ధనవంతుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? లేదండి. అతడు అబ్రాహాము కుమారుడే కదా. కానీ అతడు దేవుని ఏర్పాటుకి వేరుగా తనకు నచ్చిన రూట్ ఒకటి వేసుకుని, ధనవంతుడు ఉంటాడు గొప్పడు, ఆ రూట్ ఆడేసేసుకుంటాడు వాళ్ళ ఇంటికి. మనం ఇంకో చిన్న రూట్ మనం వేసుకోలేకపోతున్నాం, మనం చిన్నోళ్ళం కాబట్టి, అంతే కదా. అది ధనవంతుడు అనుకో, ఆ రూట్ ఆడ వేసేసుకుంటాడు ఇంట్లోకి, కారు వెళ్ళిపోతుంది, అలాగా మొత్తం అలాగే వెళ్ళిపోతారు, రవ్వంత మట్టి కాకుండా. మనం నార్మల్గా గవర్నమెంట్ రోడ్డు ఎప్పుడు వేస్తుందని చాలాగా ఎదురు చూసాం. దేవుడు మొత్తానికి మధ్యకాలంలో రోడ్డు వేసాడు, కానీ మొక్కు ఉండిపోయింది. సోదరులారా, చర్చిలో ఏది సంతోష్, మహేష్, రమేష్, సురేష్, నరేష్, హల్లెలూయా. ఇక్కడ చాలా యేసులు అన్నారు. హల్లెలూయా. అసలైన యేసు మనమే. హల్లెలూయా. మనమందరం ఆ యేసయ్య పిల్లలమే కదా. ఎక్కడైనా రోడ్డు మీద పెద్దటి పొడవుటి కరెంటు స్తంభాలు పడిపోయి ఉంటే నాకు ఫోన్ చేయము, అవన్నీ అర్జెంటుగా తెచ్చేసి ఇక్కడ వంతెన వేసేసుకుందామా. నిజంగానే జోక్ కాదు. హల్లెలూయా. బోళ్ళన్నీ ఇరిగి పడిపోతున్నాయి కదా ఎక్కడైనా సరే. అలాగని సోదరులలో మీరు ఇట్లా చెప్పకండి. హల్లెలూయా. మా వాళ్ళు మళ్ళీ అక్కడికి రమ్మని అక్కడ కావాలి ఎక్కడే స్తంభాన్ని పడిపోటేస్తారని అంటారు వాళ్ళని. హల్లెలూయా. సో ఇది గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాలి. నన్ను ముగించినవరా మీరు? నేను ఇంకా అలాగే చెప్పాలనుకున్నారేంటి? నాకేం ఆకలేదు, ఎవరైనా పెడితే తింటాను, అప్పటిదాకా ఆకలేదు నాకు. నిజమే, అది చూస్తే కానీ ఆకలేదు నాకు, పట్టించుకొని అసలు అన్న. హల్లెలూయా. మాట్లాడండి, మరి సమయం అవుతుంది కదా.
నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటే అది సంతోషకరమైన మాట లేకపోతే దుఃఖకరమైన మాట? సంతోషమే కదా. మరి సంతోషంగా ఉండండి, బాధలో ఉంటారేంటి? అనేక బాధల్లో ఉండి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ఎత్తుక్కోవాలి మనం. అందుకని దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా మన బాధని జ్ఞాపకం చేసుకుని ఇంకా బాధపడడానికి కాదు. అమ్మ అంతేనా? హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క మూలలో ఉన్నారు. నేను ఎవరిని చూడాలో అర్థం కాదు. అందరు నా ముందు అలా కూర్చోండి, టక్మని అలా చూద్దాను. అరే నువ్వే చెప్పావు కదా 4 కళ్ళు ఉంటాయని అన్నట్టుగా మళ్ళీ నా మాట నాకేస్తారా? మీరు తెలివేదో వేస్తారు మళ్ళీ. జెరుబ్బాబెలుతో, షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. ఒక పని ఉన్నది దేవునికి నా పట్ల. నేనేం చేయగలను? చదువు లేదు కదా, నేనేం చేయగలను? ఆరోగ్యం లేదు కదా, నేనేం లేదు, జ్ఞానం లేదు కదా, నేనేం చేయగలను? ధనం లేదు కదా అని అనుకుంటున్నావు. కాదు కాదు కాదు, ఏం చేయగలమో చెప్తున్నాను ఆ లేఖనంలో నుండి. రండి హగ్గయి పత్రికలోనికి రండి. మళ్ళా అదే హగ్గయి గ్రంథము అంటే పాత నిబంధన కాలంలో కొంతమంది చిన్న ప్రవక్తల ద్వారా దేవుడు కొన్ని సంగతులను ఏర్పాటు చేశాడు. అంటే ఆ సంగతులు చెప్పినటువంటి దాంట్లో పెట్టి వాళ్ళని ఏంటి హిజ్కియా, యెహెజ్కేలు, యెషయా, ఇర్మియా ఇలాగ పెద్ద ప్రవక్తల ద్వారా కొన్ని విషయాలు దేవుడు చెప్తూ చిన్న ప్రవక్త ద్వారా కొన్ని విషయాలు దేవుడు చెప్పాడు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క, చూడండి, జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్వేసి యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. హల్లెలూయా. చూడండి, ప్రధాన యాజకుడైనటువంటి ఒక యెహోషువ కూడా ఉన్నాడు అక్కడ. యెహోయాజాదు కుమారుడిగా యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఇంకా జకరియా, అందులో యెహోషువలు ఒకటి కాదు. మోషే దగ్గర ఉన్న శిష్యుడు యెహోషువ ఒకటి కాదు. 3 మంది యెహోషువలు ఉన్నారు, 3 మంది యోహాలు ఉన్నారు, 3 మంది మేకాలు ఉన్నారు, 3 మంది మరియలు ఉన్నారు, 3 మంది యోనాతాన్లు ఉన్నారు. అర్థమవుతుందండి? అన్ని ఒక పేరు కనబడింది కాబట్టి అన్ని ఒకటే కదా, కలగూరలాగా కలిపేవద్దు. ఇప్పుడు ఏంటి అనుకుంటా 3 సంగతులు చెప్తున్నాడు దేవుడు అక్కడ. మొట్టమొదటిగా ఈ జెరుబ్బాబెలు యొక్క మనస్సు, ఆ యెహోయాజాదు కుమారుడైనటువంటి యెహోషువ మనస్సు, శిక్షించిన ప్రజల జనులు, ఈ 3 మనుషుల్ని దేవుడు ఏం చేశాడంట? ప్రేరేపించాడు. దేనికి? దైవ సంకల్పము, దైవ కార్యము జరిగించడానికి ఒక భక్తుడిని, ఇంకొక శిష్యుడిని, మిగిలిన జనాంగాన్ని ఈ ఆలోచనకు ఒక మనసు ప్రేరేపించాడట. ఇలా చూడండి, ఈ రోజు సంఘములో దేవుని చేత నడిపించబడుతున్న దైవజనుడి మనసుకు వస్తున్నటువంటి వారి మనసులో మ్యాచ్ కావడం, నో మ్యాచ్. నేను ఎలా సంతకం పెడతానో అలాగే సంతకం ఇంకొకరు పెట్టడం ఈజీ అవుతుంది అన్నమాట, పెట్టేసుకోవచ్చు. కానీ నేను తంబ వేస్తాను, ఇంకొకరు నా తంబ సేమ్ అలా వస్తుందా? రాదు. ప్రపంచంలో ఎవరి తంబ ఎవరికి ఎప్పటికీ మ్యాచ్ కాదు, నో మ్యాచ్. మ్యాచ్ కాదు ఎప్పుడు కూడా. ఎవరు తంబేసినా సరే ఇంకొకరు తంబ మ్యాచ్ కాదు ఎప్పటికీ కూడా. అస్సలు దేవుడు అంత అద్భుతకరంగానో. కొంతమందికి ఈ తంబ దగ్గర ఈ చేతికి సుడిగుండాలా కొంతమందికి ఉంటాయి, శంఖ ఆకారంతో ఇంకో కొంతమందికి ఉంటాయి. ఎన్ని ఆకారాలు ఎన్ని రకాలుగా ఉన్నా ఎవరి తంబ కూడా ఎవరికి మ్యాచ్ కానే కాదు. అసలు ఎంత విచిత్రమో దేవుని సృష్టి తెలుసా? మనలోనే ఎంత విచిత్రమే దేవుడు చేసినటువంటిది. హల్లెలూయా. దైవజనుడు మనసుతో మిగిలినటువంటి వాళ్ళ మనసు కనెక్ట్ అవ్వాలండి, కనెక్ట్ అవ్వాలి. దేవుడు ప్రేరేపిస్తాడు మాట, లేకపోతే తయారు కాలేరు. ఇందాక చిన్న వయసులో చెప్పాను, ఒక అద్భుతమైన సందేశం అవసరమైనప్పుడు సాయంత్రం అయినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. వింతైన భక్తుడు అనే సందేశం. హల్లెలూయా. సో భక్తుని ఆలోచనతోటి నీ ఆలోచన, నీ మనసు ప్రేరణ కలగాలి, ఏకీవించాలి మాట, ఏకీవించాలి. భూమి మీద దేవుడు ఒక కార్యాన్ని తలపెట్టాలనుకుంటే ఆ మనసుకి దావీదు మనసు ప్రేరేపించింది. దావీదు కూడా కనెక్ట్ అయిపోయాడు. అందుకే దావీదును గూర్చి లేఖనం ఏమని రాయబడి ఉంది? దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి వాడు అట. హల్లెలూయా. అంటే సౌలు దేవుని మనసును
కలిగిన వాడు కాడు కాడు. సంఘము కూడా అంతే. సౌలు గుంపు దావీదు గుంపు ఉంటది సంఘంలో. సౌలు గుంపులు దేవుని ప్రణాళికను దేవుని ఆలోచనను నిర్వీర్యం చేసేస్తుంది. సమాజ రక్షణకు వాళ్ళు పనికి రారు. దావీదు గుంపు సమాజ రక్షణకు సంఘ క్షేమాభివృద్ధికి పనిచేస్తుంది. అందుకని సౌలు అడుగుతాడు, మీరు ఎవరిని కోరుకుందాం అనుకున్నారు? ఆ యెషై కుమారుడు మీకు ఏమైనా ద్రాక్ష తోటలు ఒలివ తోటలు ఇయ్యగలడా అని అంటే, ఇప్పుడు చూడండి, తిండిపోతాలు ధనం బలము ఈ పిచ్చోళ్ళు ఎవరిని కోరుకుంటారు? సౌలునే కోరుకున్నాడు. ఎందుకంటే అవును దావీదు రాజే కానీ దావీదు దగ్గర ఏమీ లేదు, ఒట్టి చేతులతో ఉండాలి మనం. ఎందుకు మనకి ఈ సౌలు రాజు కాకపోతే ఏముంది, బోల్డ్ ఆస్తుంది, మనకు ఆయనే కావాలని వీళ్ళందరూ సౌలుని వెంబడించారు అన్నమాట. సంఘాలకి రావడం ఇంపార్టెంట్ కాదండి. మీరు సోదరులు ఎలా చూడండి, మీరు సంఘాలకి రావడం ఇంపార్టెంట్ కాదు. దేవుని ఆత్మ చేత దేవుని మనసుతో నడుస్తున్నటువంటి దైవజనుడికి మీ మనసులో కలిసిపోవాలి, పాలు నీళ్ళగా కలిసిపోవాలి అన్నమాట. సెపరేట్ గా కలవనట్టు రీతిగా ఉండకూడదు. దైవజనుడి మనసు దేవుని మనసు కలిసిపోవాలి. సంఘము దైవజనుడి మనసు కలిసిపోతే ఇలాగ ముగ్గురు మనసులు కలిసిపోయండి అక్కడ. ఇది చాలా ఈ అంచెదినాల్లో మనకి, సంఘానికి, సమాజానికి చాలా చాలా శ్రేష్టమైనటువంటి కార్యం. అలాగా ఈ 2026లో కొన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లేఖనం ఇప్పుడు చెప్పింది ఏం చెప్పనా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఏకీవిస్తారో మత్తయి సువార్త 19లో చెప్పాడు దేవుడు, అక్కడ ఉంటానన్నాడు ఆయన. అంటే ఏకీవించడం అంటే అర్థం ఏంటి? ఆ కూడుకున్నటువంటి ఆ ఇద్దరు ముగ్గురు మనసులు ఒకటే అయిపోయినాయా కాదా? అలా అయిపోయినప్పుడు దేవుని మనసు వాళ్ళ మీద అల్లాడుతూ ఉంటది. దైవ కార్యాలు జరిగే మనకి ప్రకటన గ్రంథం ఏంటి, ఆది కాండంలో భక్తుల నుండి ప్రకటన గ్రంథం వరకు మనం పరిశీలన చేస్తే ఇలాగ ఏకమవుతూ గురుతూ. అందుకే యేసు ప్రభువు కూడా గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఈ శిష్యులను కూడా ఏకీపించి కొంత సమయము ప్రార్థించమన్నాడు. అది వాళ్ళకి అర్థం కాలేదా సంగతే. అలా శిష్యులు కూడా కొన్నిసార్లు అనాలోచనకి గురైతే యేసు ప్రభువు ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కాకుండా ఉన్నారు. అలాగే కొన్నిసార్లు సంఘాల్లో జనులు పాస్టర్ గారు ఏం చెప్తున్నారో, మూలవాక్యం ఏంటో, ఎక్కడ తీసుకెళ్తున్నాడో, ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాకుండా ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోతారు. సంఘాల్లో కూడా అర్థమవుతుందా? అంటే అలా ఉండిపోతే దాన్ని అర్థం చెప్పినా అక్కడికి దేవుని చేత కనెక్ట్ అయ్యి దేవుని మనసుతో ప్రేరేపబడుతున్నటువంటి భక్తునికి, దైవజనుడికి వాళ్ళు కనెక్ట్ కాలేరు. జీవితకాలం అంతా సెపరేట్ గా ఉంటారు. అలాగా వాళ్ళ నుండి దేవుడు ఏమి చేయడానికి పూనుకోలేడు, చేయలేడు దేవుడు. అర్థమవుతుందండి? ఈ విధంగా సంఘాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటనుకున్నారు? ఈరోజు దైవజనుడు దేవునికి కనెక్ట్ అవ్వట్లేదా? దైవజనుడు దేవునికి కనెక్ట్ లేదు. విశ్వాసులేమో దైవజనుడికి కనెక్ట్ లేదు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడండి చెప్పండి? చేస్తాడా? చేయడానికి అవకాశం ఉండాలా లేదా? చెప్పండి, చేయడానికి అవకాశం ఉండాలా లేదా? అవకాశం ఇవ్వట్లేదు. దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. అంటే ఎవరు పరిధిలో వాళ్ళు, ఎవరి ఆలోచన తగినట్లుగా వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, సంఘము, దైవజనుడు, దేవుడు, ఈ మూడు ఆలోచనలు ఏకమైపోవాలి. ఏకమైపోయినప్పుడు అప్పుడు అన్నాడు దేవుడు, మీరు నా నామమున ఏది అడిగినది నా చిత్తానుసారంగా మీకు అదే అనుగ్రహిస్తానన్నాడు. యోహాను సువార్త 14:14లో. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానం అది. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి, తర్వాత చూద్దరు కానీ ఇప్పుడు కాదు. ఏమండి, ముగింపులో మనం ఉన్నాం. అలాగే దేవుని మనసు అడిగి, దేవుని మనసుని ఎరిగి, దేవుని మనసుని కనిపెట్టి దాని ప్రకారంగా చేసేవాళ్ళు లేరు. ఎవరికి నచ్చినట్లుగా ఎవరు అనిపించింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకు ఏమవుతుందో తెలుసా, దేవుడు మన మధ్య ఆయన్ని ఆరాధిస్తున్నాం వాస్తవమే, ఆయనే నమ్ముతున్నాం వాస్తవం, ఆయన్నే ప్రేమిస్తున్నాం. కానీ మన జీవితంలో దేవుడు ఎలా అయిపోతుంది తెలుసా, అల్పుడిగా మిగిలిపోతున్నాడు. ఆయన ఒక బలహీనుడిగా పెంచేస్తున్నాడు. చెప్పండి, దేవుడు బలహీనుడా బలవంతుడా? ఇప్పుడు యెషయా గ్రంథం 59వ మాట ఎందుకన్నాడు అనుకున్నాం? ఆయన మొదటి వచ్చాను, రక్షింపనేరికినట్లు నా చేతులు కురుచిక లేదు, విననేరికినట్టు నా చెవులు. ఎందుకన్నాడు ఆయన? ఎందుకన్నాడు? కొంతమంది జీవితాల్లో దేవుడు వినాలనుకుంటున్నా వినిపించేవాడు కనబడట్లేదు చాలా మంది. కొంతమంది జీవితానికి దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటే వాళ్ళు చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు. దేవుడిని అల్పంగా చేశారు, అంటే కురచవాడిగా. దేవుడు మనం మాట్లాడితే ఆయన ఎక్కడ పట్టించుకుంటారులేండి మనలాంటి వాళ్ళు అన్నంతగా ఆయన్ని పక్కన పెట్టేశారు మాట. ఒక సామాన్యుడిగా దేవుడు పెట్టేసి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపోతాం, మా ఎంపీ గారి దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే మా నాయకుడు చూసుకుంటే వీళ్ళు చేస్తారు అన్నట్టుగా ఆయన స్థానాన్ని పక్కన పెట్టి మిగతా మీద చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సోదరులారా, చాలా తప్పు చేస్తున్నాం.
మనం ఈ పెదాలతో దేవుడు పాటలు పాడేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ ఆయనను మాత్రం మన జీవితాల్లో తక్కువ వాడిగా, నాయన నీకు తెలియదులే, నువ్వు బలహీనుడు, నువ్వు పక్కుండు అన్నట్లుగా పెట్టేస్తున్నా. సౌలు దావీదుని ఏమన్నాడు, నాయన నువ్వు బాలుడు, కుర్రోడు, చిన్నపిల్లడు, నువ్వు చిన్నడు, నీ బలం సరిపోయి పక్కన అన్నాడు కదా. అలాగే యేసు ప్రభువారిని మనం ఆయన పక్కన ఉండమంటున్నాం మాట. మనం ఆయన్ని పక్కన ఎడుతున్నాం. ఓకే, నువ్వు చేసేది ఎంతంతా ఏమన్నా బాగుందా అంట, మనం చేసేదేమో భయంకరమైన నష్టాలే చేసుకుంటూ ఉన్నాం. ఉపయోగం లేదు, దానివల్ల ఎటువంటి కార్యాలు జరగవు. కాబట్టి అక్కడ సయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలును, యెహోయాజరు కుమారుడైనటువంటి యెహోషువ, వీళ్ళ మనసులు, శేషించిన జనుల మనసులను దేవుడు ప్రేరేపించి తన పనికి పూనుకున్నాడట. ఒక మందిరం కొరకు మాట్లాడుతున్నమాట. కానీ ఇప్పుడు నేను మూలవాక్యం ఎత్తుకున్నది మందిరం కోసం చెప్పడానికి కాదు, నీ కోసం చెప్పడానికి. ఎందుకు తెలుసా? నువ్వే దేవునికి మొదటి మందిరం. మొదటి కొరింథీ 3:16 ప్రకారం మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఆ ఆలయంలో దేవుడు ఆత్మ నివసించున్నాడని మీరు ఎరిగిరా. ఎవరైనా ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయడు. హల్లెలూయా. మొదటి మందిరం నువ్వే. మనం కట్టినటువంటి మందిరాల్లోనికి దేవుడు రాకమునుపు నా అనబడుతున్న మందిరంలోనికి వస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన ఎన్నుకున్నాడు కనుక, నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి? ఆ గది, పూజ గది ఎలా ఉండాలండి? చెత్త అంతా అక్కడ ఉంటుందా ఏంటి? మొత్తం ఇంట్లో చెత్త అంతా పూజ గదిలో ఉంటుందా? ఉండదు కదా. ఆ చెత్త అంతా అక్కడ వేయలేం కదా. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి కదా. మరి దేవుడు ఉండేది హృదయం అనే గదిలో ఉంటాడు మనలో. ఈ హృదయం ఎలా ఉంది ఈరోజు? మన నరుల హృదయం యొక్క ఆలోచన ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఆదికాండం 6:5 చెడ్డదిగా ఉంటే ఆయన ఉంటాడా? ఇక్కడ ఉంటాడా? ఇదేంటి నా పిల్లలు నన్ను చేర్చుకుని ఆలోచనలు అన్ని రాంగ్ ఆలోచనలు ఆలోచిస్తున్నారని వెళ్ళిపోతే ఆయన మార్చుకుంటే ఉంటాడండి. ఎవరైనా మార్చుకోకపోతే ఆయన ఏం చేస్తాడో వెళ్ళిపోతాడు. సంఘం ఎలా చూడండి, సంఘం కొరకు సేవకుడు వచ్చి, సేవకుడు కొరకు సంఘం వచ్చి ఏంటి కార్యాలు జరుగుతాయి. కానీ నేను ఒక స్టెప్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే చాలా తీవ్రతతో ఈ 2026 ముగింపు కాకమునుపు అద్భుతమైన సాక్ష్యాలు ఒక్కొక్కరు చెప్పాలని రేపబడుతున్నాను దేవుని ఆత్మ చేత నేను. కానీ చూద్దామని అనుకున్న వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారండి. అది చూడాలి నేను అనే ఆశ చాలా మందికి లేదు. ఎందుకంటే నాకు ఖాళీ లేదన్నట్టు ఉన్నారు. ఎవరికి వాళ్ళని చల్లారిపోతున్నటువంటి స్థితిలో ఉన్నారండి. హల్లెలూయా. ఆ ఆలోచనలో మన మనసులు ఏకమైపోవాలి. శద్రక, మేషక, అబేద్నెగోలు, దానియేలు మనసులు ఏకమయ్యి ప్రార్థన చేశారు బబులోను సామ్రాజ్యంలో. దేనికి? జ్ఞానులు అందరినీ నాశనం చేయమని ఆజ్ఞయించాడు నెబుకద్నెజరు. తనకు వచ్చిన కళ, భావము రెండూ మర్చిపోతే ఆ కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి. అది చెప్పలేని జ్ఞానులందరినీ ఏం చేశాడు? చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అలా జరగకుండానట్లు ఈ 9 యువకులు ఏం చేశారు? బబులోను సామ్రాజ్యంలో వాళ్ళు ప్రార్థన చేశారు. ఏక మనసు వచ్చింది వాళ్ళకి, ఒకే విధంగా అనమాట. మనం ఏం చేస్తామంటే ఒకరు ప్రార్థన చేస్తారు, హలో చెప్పు ఇక్కడే ఉన్నాను ఏంటి, మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే ఏం చేస్తాడు ఆయన? ఏడ్చేది వీళ్ళ కోసమే. అలా అని అంటున్నారు కదా, వాళ్ళ కోసం ఏడ్చేది ఏడుపు. అక్కడ వీళ్ళేమో దేవుడికి చోటెవరు. ఇది పరిస్థితి. ఏం చేస్తాడంటే దేవుడు? అర్థమవుతుందా? కొన్నిసార్లు ప్రార్థన గదిలో ఏడుస్తుంటే, నిజం చెప్తున్నాను, కొంతమంది కోసం ప్రార్థన గదిలో ఏడుస్తుంటే దేవుని సాక్షి చెప్తున్నాను, వాళ్ళ స్వభావాలు నాకు బోల్డ్ మంది చూపించాడు. నా ప్రార్థన గదిలో వాళ్ళ స్వభావాలు చూపించాడు దేవుడు నాకు. ఏడుస్తున్నది నేను వాళ్ళ కోసం, వాళ్ళ ప్రయోజనం కొరకు, కానీ వాళ్ళ స్వభావాలు వాళ్ళు ఎంతనేమో అసలు దేవుడి కార్యం చూడాలనే ఆశ లేదు, అసలు దేవుడు అనే భయమే లేదు. ఇది పరిస్థితి. షాక్ అయ్యనమాట. వా, అర్థమవుతుందా? నాకు ఏ వరం ఉందని మీరు నన్ను అడగొద్దు, ఈ వరం ఉందని నేను చెప్పను. కానీ దేవుడు తను ఏ వరాలైతే ఉపయోగిస్తున్నాడో తన సంఘానికి అవసరమైనప్పుడు ఆ వరాలన్నింటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. స్వస్థత వరం ఉందని చెప్పాను అనుకో, మొత్తం నడుము అడిపోయినాడు, కాళ్ళు అడిపోయినా, కాళ్ళు ఆగిన అందరు లైన్ ఎట్టేస్తారు. ఇక్కడ దెయ్యం పట్టినాళ్ళు, గాలి పట్టినాళ్ళు ఏంటి మొత్తం అందరూ లైన్ ఎట్టేస్తారు. ఇంక వాక్యం చెప్పడం మానేసి యేసునామములో పోదయమా, యేసునామములో పోదయమని నేను పోయేలాగా అవ్వాల్సి వరకు. అర్థమవుతుందా? వాటిని పొమ్మని ఉదయం నుంచి సాయం దాకా పొమ్మని అంటే నేను పోనా చివరికే అసలు ఆగిపోద్ది. అక్కడ కొసలు వస్తాయి మాట. అందుకని కొంతమంది భక్తులు కొన్ని సంగతులను వారు చెప్పలేదు. నాకు తెలుసు చాలా సంగతులు, నేను ఆశ్చర్యపోతుంటాను అనమాట. హల్లెలూయా. కొంతమంది చెప్పుకుంటారు, వాళ్ళు నేను తప్పు పట్టిన, కానీ చెప్తున్నాను నేను కొన్ని సంగతులు.
చెప్పు సోదరి సోదరా, ఇప్పుడు వస్తున్నటువంటి నీవు ఏ ఆరాధనకి వెళ్ళినా ఏ కూడికి వచ్చినా ఇది ఏంటి అంటే, దైవజనుడి మనసుకు నీ మనసు కనెక్ట్ అవుతుందా లేకపోతే అవ్వట్లేదా, ఇది మొదటి సంగతి. నువ్వు ప్రభు బలంలో పశ్చాత్తాపడేది ఏంటి? పడేది కునుకుబాట్లు పడి రొట్టె నోట్లో తీసుకునేది కాదా? జాగ్రత్త, గుడుక్కుమంటారు. నేను చెప్తున్నాను, ప్రభు శరీరంతో ఆటలాడుకుంటే ఎవరైనా సరే గుడుక్కుమంటారు. చిట్టు జలకమ్మ అమ్మ కొట్టిందా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగారా అంటే ప్రభు శరీరం పట్ల నిర్లక్షణ స్వభావంతో ఎలా పడతాలో తీసుకుంటే గుడుక్కు మింగుతారు. జాగ్రత్త సంగమా, ఏదనుకుంటున్నారు దేవుడి దగ్గర? దైవజనుడు మనసుతో మనసులో కనెక్ట్ అవ్వాలి. ఇది మొదటి సంగతి. హల్లెలూయా. ఇక రెండో సంగతి, దైవజనుడు మనసును కనెక్ట్ అని చెప్పినటువంటి దేవుడికి ఏదో కనెక్ట్ అవ్వాలి. దైవజనుడు దేవుడికి కనెక్ట్ అవ్వకుండా కనెక్ట్ అయితే ఏం ప్రయోజనం? అండ్ కొంతమంది దొందులు వేసుకొని అలాగా దైవజనుడు ఏమో దేవునికి కనెక్ట్ కాడు, కానీ ఆ దైవజనుడు కనెక్ట్ అవ్వని మంది ఉంటారు. బతుకంతా ఒక మొక్క నేర్చుకోరు, వాళ్ళు ఒక దమ్ముడు మొక్క నేర్చుకోరు. వీళ్ళు ఎంతసేపు పొగిడే బ్యాచ్ మాట ఇది, ఒక మొక్క నేర్చుకోరు. దేవుడు బాధపడతాడా, దుఃఖపడతాడా, సంతోషపడతాడా? ఏం చేస్తాడంటే దేవుడు దుఃఖపడతాడు, ఆయన దుఃఖపడతాడు. ఒరే కనెక్ట్ అయ్యారు, మంచిదే. మరి నా సంగతి ఏంటి? ఒరే భక్తుడికి దైవజనుడికి కనెక్ట్ అయితే ఏం చేస్తారండి? ఎవరైనా దేవునికి లోబడతారు, విశ్వాసాన్ని కలిగి ఉంటారు, భక్తి చేస్తారు, పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతారు. అవునా కదా? అవునా కదా? దైవజనుడికి కనెక్ట్ అవుతే ఇది జరుగుతుందా లేదా? దైవజనుడు కానివానికి కనెక్ట్ అవుతే వీడు బాడీ గార్డ్ మాట. వీడు భక్తి దేవునిది, మారు మనసు, పశ్చాత్తాపం ఏముండదు. ఇది ఎన్ని సంవత్సరాలు తిరిగింది ఏంటంటే బాడీ గార్డ్ అంతే. అయ్యగారి మీద ఏగ వాళ్ళతో ఈడే చూసుకుంటాడు, గోకడానికి కొట్టడానికి కూడా ఉంటాడు అన్నమాట. దాన్ని తప్ప వీడు యేసయ్యా నేనందుకున్నాను తండ్రి, నేనేం చేయాలి నీ కొరకు, ఈ ప్రార్థన రాదు వాళ్ళకి. అర్థమవుతుందా సోదరులా? నష్టపోతున్నాయి సంఘాలు, నష్టపోతున్నాయి. ఇంకా సమయం లేదు. ఇంకా మనం పెళ్లి కూతురులాగా పెళ్లి కొడుకులాగా కాలక్షేపం చేసి ఏంటి చిలక పలుకు ప్రార్థన చేయడానికి సమయం లేదు. ఇది సమయం మనకు అసైన్మెంట్ కూడుకోమని చెప్పింది లేక ఆ దినము సమీపించకూడదు, మరీ ఎక్కువగా కూడుకోమని చెప్పండి పౌలు ఎబ్రీ పత్రికలోనూ. మరి ఎక్కువగా మనం కూడుకొని కన్నీరు కాచి దైవజనుడు మనసు మీ మనసు ఏకం అవ్వాలి, మన మనసులు దేవుడి మనసులు ఏకం అవ్వాలి. అప్పుడు కార్యం జరుగుతుందంట. ఈ పని కొరకు జెరుబ్బాబెలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను దేనికి? అంశం ముగింపు అడుగు పెడుతూ ఉన్నాను, అయిపోలేదు. కానీ దేనికి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? జెరుబ్బాబెలుతో చెప్పాడు దేనికి ఏర్పాటు చేసుకున్నాడట? వాక్యంలో ఉందండి, మూలవాక్యంలో ఏముంది? చదవండి, పని మూలవాక్యం కంప్లీట్ చేయండి. చాలా అయిపోయింది సమయం, త్వరగా. అయ్యయ్యో, ముద్ర ఉంగరముగా చేతను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జెరుబ్బాబెలు దేవుడు ఏం చేస్తాడట? ఒక ముద్ర ఉంగరముగా చేస్తాడట. ఏంటి, ఎవరికైనా ఉంగరాలు లేవని బాధపడుతున్నారా? దేవుడికి ఉంగరం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఉంగరం ఉందా అమ్మా? ఉంగరాలు ఉన్నాయి ఎవరికైనా? నేను ఏం అడిగిన తాకడి పెట్టుకోవడానికి. హల్లెలూయా. ఇచ్చిన తీసుకొని తాకడి పెట్టుకోవడానికి, తాకడి పెట్టుకొని తీసుకొని మళ్ళీ వదిలిపించకపోతే నేను చెప్పిన వాక్యం మళ్ళానే అనవసరంగా రిస్క్. కాబట్టి అటువంటిది ఏమొద్దు బాబు, అసలనే తాకడి పెట్టుకోవడానికి ఇగో దైవజనుడు అంటే అసలు నాకు వద్దు. హల్లెలూయా. ఇచ్చి నువ్వు ఇచ్చినప్పుడే తీసుకుంటానంటే కావాలంతే. హల్లెలూయా. అంతేగాని వద్దు బాబోయ్ వద్దు. హల్లెలూయా. ముద్ర పొంగరంగా చేస్తాడట. ఏంటి ముద్ర పొంగరానికి ఉన్నటువంటి బిరుదులు, హక్కులు అంటే చూడండి. టకటక రెండు విషయాలు చెప్పి నేను త్వరగా ముందుకు తీసుకుని వెళ్ళిపోయి ఆమెన్ అంటాను. హల్లెలూయా. ఆది కాండంలోనికి రండి. మొట్టమొదటిగా ద బుక్ ఆఫ్ జీనిసస్, ఆది కాండము 41వ అధ్యాయం 42వ వచనం. స్పీడ్ గా చదవాలి. ఆది కాండం 41, 42. మరియు ఫరో తన చేతినున్న చాలండి. ఫరో ఏం చేశాడంట? తన చేతులు ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి ఏం చేశాడు? యోసేపు చేతులు పెట్టాడు. ఇలా చూడండి, ముద్ర పొంగం అనగా అర్థం ఏంటంటే రెండు ఉన్నాయి, దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. రాజు దగ్గర ఉన్నటువంటి ఉంగరానికి ఒక ముద్ర ఉంటుంది, అంటే ఒక స్టాంప్. ఒక స్టాంప్ ఎలా ఉంటుంది? రాజు స్టాంప్ వేస్తాడు కదా, అలాగే ఒక స్టాంప్ ఉంటుంది. రెండోది, ఆ ముద్ర ఉంగం అన్నటువంటి రెండో లక్షణం ఏంటంటే అది అధికారానికి సూచన. యు ఆర్ ఎ స్పెషల్. దేవునికి నువ్వెవరు? ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా,
ఏర్పాటు చేసుకున్నటువంటి నువ్వెవరు ఇప్పుడు దేవునికి స్పెషల్. దేవునికే కాదా, మనం ఇంకా తిక్కలలో అయిపోయాం, తెంగరోలు అయిపోయాం. దేవునికే స్పెషల్ అయినప్పుడు నిన్ను లోకంలో కూడా స్పెషల్ గా పడతాడు దేవుడు. దేవునికి యోసేపు ఒక స్పెషల్, ఎందుకంటే యోసేపు దేవునికి అలాగా బ్రతికాడు. ఇప్పుడు ఆ యోసేపు ఐగుప్తు దేశానికి ఎలా పెట్టాడు దేవుడు, ఒక స్పెషల్ గా పెట్టాడు. అందుకే ఫరో యొక్క అధికారపు ఆ రింగును, ఫరో యొక్క ఆ ముద్రపు ఉంగరాన్ని యోసేపును తొలగించాడు. ఇప్పుడు యోసేపు ఐగుప్తులను రాజు తర్వాత మొత్తం మంచిచ్చాడు. అంత ఎరిగిన వారు ఎవరో యోసేపే. అంటే ఉంగరానికి ఎంత ఇబ్బంది చూడండి, అవునా కదా? ఏంటి అదే ఉంగరాన్ని దానియేలు కాలంలో ఏం జరిగిందో తెలుసా? అంటే అదే ఉంగరం అంటే ఉంగరం మాట. దానియేలు కాలంలో కూడా దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. 6:17 దానియేలు గ్రంథం త్వరగా. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారేనేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. ఏంటి దానియేలు అంటే రాజుకి ఇష్టమా కష్టమా? చాలా ఇష్టం. నిజంగా రాజు దానియేలును చాలా ప్రేమించాడు. అయితే రాజు ముద్ర ఆ ఉంగరము స్టాంప్ పెడిసింది అనుకో, రాజు కూడా దాన్ని ఇంకా రద్దు చేయలేడు. ఇక ఇప్పుడు ఏం చేశారు, ఆ సింహాల బోన్లో దానియేలు వేసి పారిపోకుండా వచ్చేసినందుకు మళ్ళీ ఒక రాయి వేసి ఆ శాసనానికి రాజముద్ర దాని మీద వేసారట. గవర్నమెంట్ వాళ్ళు షీల్ చేస్తారు, కొన్ని గవర్నమెంట్ స్టాంప్ ఉంటది, ఆ తాళం కప్పేసి దాన్ని షీల్ చేసి ఒక ముద్ర వేస్తారు, గవర్నమెంట్ ముద్ర. అర్థమవుతుందా? దాన్ని ఎవడు కొనకూడదు, దాన్ని ఎవడు అమ్మకూడదు. అది టోటల్ గా గవర్నమెంట్ ప్రాపర్టీ అవుతుంది మాట, లేకపోతే కేసు అయిపోతుంది మాట పరిస్థితి. అది ఒక స్టాంప్, ఒక ముద్ర ఇవ్వబడుతుంటది మాట. అలాగా దానియేలు ప్రార్థన చేసినందుకు అది నేరంగా పరిగణించి సింహాల బోన్లోకి వేశారు. రాజుకి దానియేలు అంటే ఇష్టం కదా, కాబట్టి రాజు తన అభిప్రాయాన్ని మార్చేసుకుని దానియేలు రక్షించేస్తాడు. కాబట్టి అని వీళ్ళు ఎంత తెలివైనలో చూడండి. దానియేలు ఆ రాజు కాపాడకుండా ముద్ర ఏం చేశాడు మాట, రాజు ఏమి చేయలేడు. అందుకే రాజు రాత్రంతా నిద్రపోవడం మానేసి, నిజంగా నేను చెప్తున్నాను, బైబుల్ గ్రంథంలో ఒక అన్య రాజు ఒక భక్తుల కోసం రాత్రంతా పడుకోకుండా అన్నపానములు మానేసి ఏడుస్తున్నాడు జీవము కలిగిన దేవుని వైపు. అబ్బా, అది ఎంత వండర్ఫుల్ నిజంగానే. కానీ ఈరోజు సంఘమా క్రైస్తవులారా, దేవా భూమి మీద ఉన్నటువంటి నువ్వు ఎన్నుకున్నటువంటి భక్తులకి ఆయుష్నివ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, వారికి నువ్వు అప్పగించినటువంటి పని చేయడానికి కావలసిన సహకారం పంపించాలని ఎంతమంది ప్రార్థిస్తున్నారో. మరి ఒక అన్ని రాజు దానియేలు కొరకు ఎలా ఉన్నాడండి, ఉన్నాడా లేదా? రాత్రంతా పడుకోకుండా ఉన్నారు చూసారా. ఈరోజు సంఘాలు మాత్రం అసలు ఆ సమస్య లేదు. అసలు చూస్తాడు దేవుడు వీళ్ళ మనసులు, వీళ్ళ ఆలోచనలు ఏంటో అన్ని చూస్తాడు అండి. భక్తుల పట్ల నువ్వు ఎలా ఉన్నావో అన్ని చూస్తాడు దేవుడు. దానియేలు పట్ల రాజు అలా ప్రవర్తించాడు తెలుసా. మీరు ఇంటికి పోయిందని చదువుకుని 6వ అధ్యాయంలో చాలా విలువైన సంగతులు కనబడతాయి. వాళ్ళ ముద్ర వీళ్ళ ముద్ర వేసారు, అది రద్దుపరచడానికి వీల్లేదు. దేవుని చూస్తున్నారు. జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అడుగుతున్నాడు. ఎస్, నా దేవుడు నన్ను కాపాడాడు అని బయటకు వచ్చాడు దానియేలు. హల్లెలూయా. ఉంగరము అధికారానికి సోదర. ఆ ముద్ర ఏం చేస్తే ఇంకెవరు రద్దుపరచాడు దేవుడట. ఈ జెరుబ్బాబెలు ద్వారా చెప్తున్న మాట అంటే, నిన్ను ఒక అధికారిగా ఒక ముద్ర వేస్తాడట, నీకు ఒక ఆధిపత్యం ఇస్తాడంట, ఒక ఘనత ఇస్తాడంట. యు ఆర్ స్పెషల్. దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఉంటాం. అంతేకాదు మనం చూస్తాం, ఇశ్రాయేలీల యూదుల మరణ శాసనం నుండి తప్పించబడడానికి మొర్దెకై యొక్క ప్రసవేదన చూస్తాం. మొర్దెకై ప్రసవేదనతో పాటు తన యొక్క మరి పెంచినటువంటి కుమార్తె అయినటువంటి ఎస్తేరును కూడా సలహాదారిగా కోరుకున్నటువంటిది ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం చదవతారుగా. రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను. అదే 8వ అధ్యాయము 8వ వచనం కూడా. అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమును తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. ఇది చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు క్లియర్ అమ్మా? కాబట్టి అర్థమైందా? ముద్ర ఉంగరం అర్థం అంటే అర్థమైందా కదా క్లియర్ గా? ఎప్పుడు చెప్పలే, ఫస్ట్ టైం చెప్తున్నాను. నేర్చుకోనండి. ఈ ముద్ర ఉంగరంగా దేవుడు ఎవరిని చేస్తాడట? ఎవరిని సోదరులారు? ఎవరిని? ఆయన ఏర్పాటు చేసుకున్నా నన్ను నిన్ను.
హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంకరేజ్ ఆఫ్ ద వర్డా లేకపోతే డిస్కరేజ్ చేసేవాడా? ఇది ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు గుంపులో గోవిందులా ఉండనివ్వడట. ఎందుకంటే నువ్వు గుంపుకు వేరుగా కాచిన కన్నీటిని చూశాడు ఆయన. నీ స్థితి కొంచెమైనా నీ విశ్వాసాన్ని చూశాడు. ఏండి, నీ జీవితము అల్పముగా కనబడిన దేవుడికి నీ జీవితంలో ఇచ్చిన చూడును చూశాడు. ఇది కనబడాలండి మన జీవితంలో. అది ఎవరిలో కనబడింది? లాజర్లో కనబడింది. అందుకే ఎస్ యు ఆర్ ఏ స్పెషల్. విఐపీలకు వచ్చారట, దేవదూతలు వచ్చి లాజర్ని తీసుకెళ్లిపోయారు. ధనవంతుడి దగ్గరికి వచ్చారా, అయ్యగారు పెద్దోడు కదా, గంధపు చెక్కలు అన్ని ఎత్తుకుంటున్నారు మాట. అందమైన కాటన్ బాక్సులు గులాబీ గుళ్ళతోటి అలంకరించి బాక్స్, సమాధి బాక్స్ అయ్యగారికి. నరకానికి పోయేవాడిని ఎందులో పెడితే ఏంటి అండి? హల్లెలూయా. నరకానికి పోయేవాడిని ఎందులో పెడితే ఏంటి? సంగమా ఏదో అనుకుంటున్నారు, ఈ లోకంలో ఏదో దొరకలేదని దాని గురించి చిందించి ఈ లోకమైనటువంటి పరిస్థితి చూసి అసలు దేవుని దగ్గర స్పెషల్ గా ఉండవలసినటువంటి నువ్వు ఈ రోజు అది కోల్పోతున్నావు. చూసుకో ఒకసారి. బీదలాజర్లు నిన్ను చూశాడు దేవుడు. అందుకే అనుకుంటాను, నీ స్థితి కొంచెమైనను, ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా ఆయన, నా యందు విశ్వాసం నువ్వు మానలేదు, నా యందు నమ్మకించడం మానలేదు, నా వాక్యమును వెరగననలేదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు సోదరులారా, అంతేగాని దేవుడిది మన జీవితంలో తక్కువైపోయి మన సమస్యల గురించి ఎక్కువగా మనం ఆలోచన చేస్తే శుక్రవారం చెప్పాను, మీ చింత యావత్తు ఆయన మీద, ఎందుకంటే మీకు ఆయన చింతించుచున్నాడు. చింతిస్తూ ఉంటే జీవితం మారదు, ప్రార్థిస్తూ ఉంటే అన్ని మారుతాయని సందేశం ఇచ్చారు శుక్రవారం ఉపవాస ప్రార్థనకి. చింతిస్తూ ఉంటే జీవితం మారదు, ప్రార్థిస్తూ ఉంటే అన్ని మారుతాయి. ఇది శుక్రవారం చెప్పిన సందేశం. మళ్ళీ అదే చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు. హల్లెలూయా. ఈ సమస్యలు దీని గురించి ఆలోచిస్తున్న ఇవి పెరిగిపోతున్నాయి. ప్రార్థన రావడం లేదు, కన్నీరు రావడం లేదు. అప్పుడు మరి నువ్వు ఎలాగ ప్రత్యేకమన్న అవుతావు? జరుబాబులతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అంటే కాదు, ముమ్మాటికి చెప్తున్నాను, నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే ఒక అనామకుడిగా అనామకురాలు గుంపులో పెట్టడానికి కాదు, గుంపుకి లీడర్ అవ్వడానికి. హల్లెలూయా. నువ్వు ఒక నాయకురాలుగా నీవు కొంతమందిని నడిపించేటువంటి తల్లిగా తండ్రులుగా పెడతాడంట దేవుడు. అనేకులు ఎదుట పైకి హెచ్చిస్తాడంట. అదే చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో, నేను తలగా పెట్టను, తోకగా పెట్టను, తలగా పెడతాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. తోకగా ఉంటాను, తోక నాకు ఇష్టపడితే ఆయన ఏం చేస్తాడు? ఇంకా తోక కావాలి నాకంటే. ఏ మొక్క కావాలంటే తోక మొక్కే. తల కావాలంటే కొంతమంది తెల్లొద్దంటారు. నన్ను చేపల కూర ఉన్నప్పుడు నార్మల్గానే కొన్నిసార్లు మాస్టర్ గారు ఏ మొక్క ఏమంటారంటే, అమ్మ తలకే మొక్క ఉంటే వేసే అంటాను నేను. తోక మొక్క వేసుకోండి ముళ్ళు అంటే అంటారు కొంతమంది. అయ్యో నేను ఏమంటున్నాను కదా, తలకాయ వేసేది. అలాగని మీరు తలకాయలు తీసుకుని రాకండి. ఇప్పుడు నేను అక్కడ వాక్యంలో చెప్పాను అంతే. కాబట్టి పాస్టర్ గారికి అర్థమైపోయింది ఏమి ఇష్టం, తలకాయ ఇష్టమని ఆ 10 తలకాయలు 2 తలకాయలు తెచ్చేద్దరు. అవి ఏమి చేయకండి. అసలు చెప్తున్నాను అంతే. దేవుడు నిన్ను నన్ను తలలాగా నియమిస్తాడు. దాని అర్థం ఏంటి చెప్పనా? క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు అంటే శిరస్సులో నుండి సమస్త జ్ఞానము ఏంటి, నాడీ వ్యవస్థ, సైన్స్, నేను చదివినటువంటి సైన్స్ లో ఈ నాడీ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ నుంచే. ఏదైనా కంటికి గుచ్చిపోతుంది, ప్రమాదం జరుగుతుంది, వెంటనే బ్రెయిన్ నుండి సిగ్నల్ కంటికి వచ్చేస్తుంది. వెంటనే మనం కన్ను పోను అని అంటాం లేదా? అంటే కంటి దగ్గరికి విత్ ఇన్ సెకండ్స్ లో బ్రెయిన్ నుండి వెంటనే సిగ్నల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ శిరస్సు ఏంటి మొత్తానికి టోటల్ ఈ వ్యవస్థ అంతా కంట్రోల్ దీని మీద ఉంటుంది. అందుకే బ్రెయిన్ ప్రాబ్లం ఏదైనా అయితే కళ్ళు పోవడం, ఈ కాళ్ళు చేతులు రావడం, పిడిసి ఎందుకు వచ్చేస్తే టోటల్ గా మొత్తం ఈ తలకాయలో ఉంది. మొత్తం మన జీవితం అంతా ఎక్కడుంది? ఈ తలకాయలో ఉంది మొత్తం అంతా. ఇప్పుడు సరైన తలకాయ లేదు. ఎలా ఉంటుంది మనిషి? అప్పుడు ఎంత పొడుగు చేతులు ఉండి, మంచి బాడీ ఉండి, చాలా అందం, ఆస్తి చాలా ఉన్నాయి, 10 చేతులకి 10 ఉంగరాలు ఉన్నాయి, కానీ తలకాయ సరిగ్గా లేదు. సీకేసిన తాడితంకలా ఉంది తలకాయ. ఏమంత జ్ఞానం? అందుకే సంఘానికి శిరస్సు ఎవరు ఉండకూడదు? పాశ్రములు అసలే ఉండకూడదు. పాశ్రములు సంఘానికి శిరస్సు అయినటువంటి సంఘాలన్నీ పడైపోతాయి. గుర్తుపెట్టుకోండి, సంఘానికి శిరస్సులకు ఉన్నటువంటి పాశ్రముల సంఘాలు పాడైపోతాయి. తప్పు. సేవకుడు కూడా ఉండకో శిరస్సు. దేవుడు సంఘానికి శిరస్సు ఉండాలి. ఆ శిరస్సులో నుండి సేవకుడులోనికి క్రీస్తు జ్ఞానం వెళ్ళాలి. అక్కడ నుండి పాస్టమ్ గారిలోకి, విశ్వాసులోనికి రావాలి. అందుకే ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి అహాబుకి శిరస్సు ఎవరో? దెయ్యం, పెద్ద పనికి వాళ్ళది. ఎవరో?
తన భార్య అయినటువంటి యెజబెల్ అక్కడి నుంచి సిగ్నల్. అందుకే ఈ అహాబు కోసం భ్రష్టుడు అయిన రాయబడి ఉంది రాజుల గ్రంథంలో. భ్రష్టుడైన అహాబు రాజట. వీడికి సొంత శిరస్సు లేదు. దేవుని ధర్మశాస్త్రము ప్రవర్తలు దేవుడు ఉన్నా సరే అక్కడి నుంచి దైవజ్ఞానం వీడు పొందుకోడు. భార్య చెప్పలే, సిగ్నల్ వేయాలన్నమాట. అప్పుడు అర్ధదిక్కువాడే పోయాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా అర్థమవుతుందా? ముద్ర పొంగరముగా దేవుడు చేస్తాడు. శిరస్సు అంటే నీవు శిరస్సుగా అనేకుల్ని రక్షణలోనికి నడిపించే నావికుడు నావికరాలు అవుతావు. దేవుని పాదాల చెంతకు అనేకుల్ని ప్రోత్సహించే వ్యక్తిగా, అనేకుల్ని బలపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను అలాగ ఘనమైన స్థితిలో పెడతాడు. అందుకే జనములకు తల్లని అందరూ నన్ను అందరని మరియమ్మ తల్లి చెప్పలేదు లూకాసు వార్తలో. వాళ్ళు ధన్యురాలని అందరూ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను చిన్న చిన్నలతోటి వాళ్ళతోటి వీళ్ళతో మనం చెప్పించుకునేలాగా ఉంటే మన తలగా ఉన్నట్ట, తోకలో ఉన్నట్ట? తోకలో ఉన్నట్టు మాట. అర్థమవుతుందా? మనం చెప్పేవారిగా ఉండాలట. క్రీస్తు ప్రేమను తెలియపరిచేవారిగా ఉండాలి, ఎక్స్పరచాలి, దాన్ని వ్యక్తపరచుకోవాలి మాట. కాబట్టి దేవుడు నిన్ను ఏం చేశాడట? ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎందుకు? ఒక ముద్రకు ఉంగరము కానీ, అంటే ఒక స్టాఫ్గా నీవు ఉంటావు, ఒక అధికారిగా నీవు ఉంటావు, ఒక ప్రత్యేకంగా ఒక శ్రేష్ఠ గుర్తింపు కలిగినటువంటి ఉంటావు. అలాగే యోసేపు ఉన్నాడు. ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? ప్రజల్ని బాధ పెట్టాడా? ప్రజలు బాధలు తీర్చాడా? చెప్పాలి. సమయం అవుతుంది. సైలెంట్ కొంటారేంటి? సైలెంట్ లో రింగులకు రండి బయటికి అందరూ కూడా. హల్లెలూయా. యోసేపు ముద్ర ఉంగరం పెట్టాడు దేవుడు ఐగుప్తు ఫరో ద్వారా. ఇప్పుడు యోసేపు ఐగుప్తుల ఆకలి అందరినీ తీర్చాడు. అంతేకాదు తన కుటుంబము కూడా ఆ ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళ ఆకలను కూడా యోసేపే తీర్చాడు తెలియకుండానే. హల్లెలూయా. మొర్దెకై కూడా ఏం చేశాడు? కన్నీరు కాచేటువంటి వ్యక్తులు ప్రతిఫలానికి అర్హులు యోగ్యులు కూడా. వస్తుంది ఒక రోజు కాచిన ప్రతి కన్నీటి బొట్టుకి శ్రేష్టమైన ఫలము అధికారం వస్తుంది. దేవుడు చెప్తున్నాడు. ఇది చాలా మంది ఏం చేద్దంటే ఇహలోక ఆధిపత్యము కొరకు, ఇహలోక గంటల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుని ఇస్తానని ఈ ముద్ర ఉంగరాన్ని పోగొట్టేసుకున్నారు. దేవుని సన్నిధిని, దేవుని కృపను దుర్వినియోగం చేసుకుని ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారు. అది ఎంత అజ్ఞానం! అది దేవుడు ఇస్తానన్నటువంటి స్థాయిని పోగొట్టుకుని నీవు కోరుకున్న స్థానాన్ని ఆక్రమించుకున్నాం అనుకున్నటువంటి ఇస్కరియోతు యోధాలాగా బోల్డ్ మంది ఉన్నారు బైబిల్లో. అది మనకి మంచిది కాదు. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు, క్లోజ్ చేస్తున్నాను. సోదరి సోదర, ఈ రోజు నీవు ఎలాంటి వ్యక్తివైనా ఎవరైనా సరే దేవుడు చెప్తున్న మాట అందరికీ చెప్పినా, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నీవు ఆయనకి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఏర్పాటు చేసుకుని నేను అలాగే ఉంచాడు, శ్రమలోనే ఉంచాడు. శ్రమలో 14 వచనాల ప్రకారంగా నీకు తోడేంటి, నువ్వు విడిపించి నేను గొప్ప చేస్తాడు. ఆయన ముద్ర పొంగరగా చేస్తాడు. నువ్వు అధికారిగా ఉంటావు. దావీదు కాలంలో, దానియేలు కాలంలో, యోసేపు కాలంలో ఎంతమంది జీవితాలను మార్చినట్లుగా లేరు వాళ్ళు. ఇప్పుడు ఎలాగనే మన జీవితంలో అనేకులు కన్నీళ్లు తుడిచి క్రీస్తు ప్రేమను చూపించి రక్షణలోనికి, సత్యంలోనికి నడిపించేలాగా నన్ను దేవుడు పెడతాడు. ఎప్పుడంటే నేను ఆయన చేత ఎన్నుకోబడినాను. అందుకే నేను మా అమ్మ మాట కూడా వినేవాడిని కాదు. మా అమ్మ యానం వద్దు, పరిచర్య వద్దు, నువ్వు అనేక పోరాటాలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, ఒక దెబ్బ ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాను. ఇప్పుడు భయంకరమైన పోరాటం, పక్క అనారోగ్యంతో ఉన్న మనుషులతోటి నాకు చాలా వార్తలు వినబడుతున్నాయి. వద్దురా, నా మాట విన్ను, ఇక్కడ నిన్ను బ్రతుకునేవారు, వెళ్ళిపోతామని, హైదరాబాద్కి వెళ్ళిపోతానని నా కన్న తల్లి రోజు మొరపెట్టేది. వినేవాడిని కాదు నేను. నన్ను దేవుడు ఎన్నుకున్నాడమ్మా, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. నువ్వు అలా మాట్లాడొద్దు, నా కోసం నువ్వు ప్రార్థించి తప్ప నన్ను వెనక లాగొద్దని చెప్పేవాడిని. అలాగే చెప్తున్నాను. జోసెఫ్ అనే నా జీవితంలో నేను ఎంతమందిని ప్రేమించాను. అంటే ప్రేమించడం అంటే ఏదో అమ్మాయిని ఐ లవ్ యూ చెప్తే ఈ ప్రేమను అనుకోకండి. ప్రేమించడం అంటే ఒక ఎవడో గొట్టంగాడు నేనేదో ఒక స్టేటస్ లో పెడితే రాష్ట్ర గారు ఎవరినో ప్రేమిస్తానని చెప్పాడు గొట్టంగాడు ఒకడు. ఎంత దుర్మార్గులు చూడండి. ఏమండి, వంకరు అన్నమాట, నేర్చుకున్నటువంటి వంకర టింకర్ లేకుండా అన్నమాట. అండ్ ఆరోగ్యం బాగాలేదు, ఒక పేరుతో ఉన్నానని సరే పెళ్లి చేస్తానరా, పిల్లని ఇస్తానరా, సంఘాన్ని ఇస్తానని బోల్డ్ ఆఫర్స్ వచ్చాయి నాకు. అప్పుడు వెళ్ళొచ్చు కదా నేను. ఇప్పుడు వచ్చిన తర్వాత గొట్టం దానిలో వెనకాల వెళ్తానా నేను? ఇప్పుడు చెప్పండి, పనికి మళ్ళీ బజార్ రోడ్లో వెనకాల వెళ్తానా నేను? ఇప్పుడు శ్రేష్టమైనది దేవుడు నాకు ఇస్తే మట్టు కోసం మాణిక్యాన్ని వదులుకుంటానండి నేను. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏండి, ఎంతో మందిని ప్రేమించాను. కానీ అంటే ప్రేమించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలైనా పురుషులైనా ఇష్టపడతాం కదా. ఒకరు
కాబట్టి ఇష్టం చేత ఏం చేస్తారు తెలుసా, చాలా మంది వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి తోచినట్లుగా ఉండడానికి ప్రేరేపిస్తారు. నెవర్ ఉండదేమని అక్కడ ఏమి ఉండదు. వాళ్ళకు నచ్చినట్లుగా ఉంచుకోవడం కొరకు చాలా అదమాయించారన్నమాట, పెత్తనం చెలాయిస్తారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఇంకొకటి పెత్తనము అంటే దేవ విరోధంగా ఇంకొకటి పెత్తనంలో కొనసాగకూడదు. ఇప్పుడు శద్రజ్ఞ దానియేలు ఉన్నారు, వీళ్ళు భాష ఎవరు? రాజు అక్కడ ఉన్నాడు, అంగిరాజు. దేవుని మనసు చొప్పునే ఉన్నారు కనుక ఆ అన్య రాజుల యొక్క పెత్తనాలు వాళ్ళ జీవితంలో పని చేయలేదు. హల్లెలూయా. ఐగుప్తుడు యోసేపు ఉన్నాడు కానీ యోసేపు బాస్ అందరూ ప్రభు కావచ్చు, కానీ అంతకంటే దేవుడే యోసేపుకి బాస్ కాబట్టి ఆ బాస్ కన్నప్పుడు లోబడి ఉన్నాడు కాబట్టి ఇతరుల పెత్తనాలు పొతిఫరు భార్య కూడా యోసేపు మీద ఎన్ని చేసినా గానీ జరసడకన్నా వెళ్ళాడు కానీ ఆ బానిసత్వానికి యోసేపు ఒప్పుకోలేదు. ఇప్పుడు రాణి ద్వారా ఇంకా ఈజీగా అయిపోయింది యోసేపు, సరసాలు లేకుండా. అవునా కదా? సరసాలు లేకుండా యోసేపు ఈజీగా గొప్పడు అయిపోయినా. అది రాణి చేతిలో ఉంటది అన్నమాట. అది కోరుకోలేదు, దేవుని చేతి ద్వారా కోరుకున్నాడు యోసేపు. సోదరులారా, గొప్పలు అయిపోవడానికి ప్రయోజకులు అయిపోవడానికి దేవుని ప్రమేయానికి వేరుగా ఉన్నటువంటి దానికి మనం ఆశపడుతున్నాం అనుకో, చాలా ప్రమాదాలు, చాలా నష్టపోతాం. దేవుడు ఏర్పాటు చేసుకుని చెప్పాడు, దేవుడే నేను ఒక ముద్ర పొంగరంగా చేస్తానని చెప్పాడు. ఇంకేం కావాలండి మనకి? హల్లెలూయా. చాలా ఈరోజు వాక్యము ఇంకా పెట్టాలా, బకాసుల్లో అయిపోవాలి వాక్యాలు తినడానికి. హల్లెలూయా. తినే కొద్దిగా తినాలి. ఇంకా మొదలు వీళ్ళు 4 వాక్యాలు వింటారు ఒక సండే రోజు. నా దగ్గర 4 వాక్యాలు, ఇంచుమించు 6 గంటలు పైచలకు వాక్యం వింటారు ఒక సండే రోజు. ఇంకా మిగిలిన ప్రార్థనలో వాక్యాలు వినాలి, వాక్యాన్ని పోగు చేసుకోవాలి. అలా వాక్యాలు విని పెరిగాను కాబట్టి ఇలా వాక్యాలు దేవుడు బయటికి ఇస్తూ ఉన్నాడు. అమ్మో, గంటసేపు వాక్యం అంటే కళ్ళు తిరిగేవు పేషెంట్ ఇక్కడ. నాకే తిరుగుతున్నప్పుడు నీకు తిరగవా? తిరుగుతాయి. ఇద్దరు కలిపి లోకంలో తిరగకుండా దేవుడి దగ్గర తిరుగుతాం. హల్లెలూయా. సంఘం అర్థమవుతుందా? యు ఆర్ ఏ స్పెషల్ దేవునికి. చాలా, ఎందుకంటే ఏమన్నా కావాలో మనకి. ఇది గొప్ప భాగ్యమే అండి. ధనవంతులు, భాగ్యవంతులు పోగొట్టుకున్నారు ఈ గొప్పని. బేదరాజన్ లాంటిటువంటి వ్యక్తులు ఈ భాగ్యాన్ని పొందుకున్నారు. అందుకే యోగు జీవితంలో అన్ని కోల్పోయినా కానీ బూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు అన్నాడు భార్యని. ఎందుకు? నువ్వు దేవుడిని దూషించి మరణం కమ్మంటే ఏంటి? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు పిచ్చిదన్నా, ఈ ఆస్తిని పెట్టి దేవుడు ఆస్వాదించాడు స్తోత్రం అని నువ్వు అనుకున్నావేమో. ఆస్తి నాకు ఉన్నా లేకపోయినా దేవుడికి స్తోత్రం అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయన స్పెషల్, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని యోగు సాక్ష్యం మాట. అది అర్థం అవ్వలేదు భార్యకి. అందుకంటున్నాను, భక్తి కలిగినటువంటి భర్తలకి భార్యలు కనెక్ట్ అవ్వాలి. భక్తి కలిగినటువంటి భార్యలకు భర్తలు కనెక్ట్ అవ్వాలి. భక్తి కలిగినటువంటి తల్లులకు పిల్లలకు కనెక్ట్ అవ్వాలి. భక్తి కలిగినటువంటి దైవజనులకు సంఘాలు కనెక్ట్ అవ్వాలి. ఇవి మాత్రం మిషన్ చేసుకుంటే రోజు వారు సెటప్ అయిపోయింది, అక్కడ కటిఫ్ అయిపోయింది. అలా ఒక్కొక్కరు కూడా ముందున్నటువంటి దినాల్లో రకరకాలుగా అయిపోతారు. జాగ్రత్త. దేవుని వాక్యముతో ఆటలు ఆడుతూ జాగ్రత్త. జాగ్రత్త క్రైస్తవ సంఘమా. ఆయన్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని బట్టి స్తుతించి దేవుని ఏర్పాటు పొందినటువంటి వ్యక్తి నడుచుకోవాల్సిన నడక, క్రమము, నియమం, మాదిరి నీకు లేకుండా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు సంఘానికి రాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కోటలు పెట్టి అంటాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు వాక్యం పాటించినట్టే సంకనాకి పోతాం. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే మైండ్ సెట్ కలిగి నీ ఆలోచన అభిప్రాయాన్ని మార్చుకొని అసలైన క్రైస్తవురాలుగా దేవుడికి లోబడుతూ నీ జీవితంలో అతి శ్రేష్టమైన పరిశుద్ధతను కలిగి బాధ్యతను కలిగి ప్రభువు ప్రేమను ప్రకటించడానికి మనమందరం ప్రభు ప్రకటించుకుందాం. అటువంటి గొప్ప పరిశుద్ధాత్మను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వాళ్ళని మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎవరు బయటికి తిరగొద్దు.